అందరికీ నమస్కారం. నా పేరు సాధారణ. నేను చేసేది అమాల్ పని వ్యవసాయం చేస్తా. ఈరోజు కూడా లేట్ వస్తే కారణం కుదురు పోయాల్సింది, కానీ సైకిల్ మంటూ టైం తప్పించాడు. వెస్టేజ్ అని మాకు అనుషం మేడం, మా అప్లైన్స్ అయితే అనుషం మేడం, స్నేహం మేడం, భరత్. వెస్టేజ్ అంటే నాకు తెలియకపోతుండే ఫస్ట్. నేను సెల్లులో చూసే కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. మా అనుషం మేడం పుణ్యమా అని వెస్టేజ్ మా ఇంటికి తలుపు కట్టింది. ఒక ఏంటంటే 50-60 సార్లు ఫోన్ చేసి కూడా చేసాడు, సార్ మీటింగ్ సార్ మీటింగ్. నేను అనుకున్నా నేను చేసేది నాకు 10-15 చేస్తాను మేడం, అమలు పని చేస్తా. నాకు ఉన్నది సరిపోతుంది. మళ్ళీ బెస్ట్ అంటే మీటింగ్స్ అంటే ఇప్పుడు మనతో అవుతుంది. మీటింగ్ అంటూ నాకు తెలియదు, ఇంగ్లీష్ ఎక్కువ రాదు. ప్రొడక్ట్ అంటాను మేడం, షుగర్ అంటాను, థైరాయిడ్ అంటాను, మనకు ఆ మందులు నేను అట్లా అనుకున్నాను మేడం. అట్లా అనుకున్న తర్వాత మెల్లమెల్లని పట్టించుకోలేదు. జాయినింగ్ అయినాక 2-3 నెలలుగా పట్టించుకోలేదు. మేడం నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్న ఆలోచన వచ్చింది నాకు. ఎందుకంటే ఊకే ఫోన్ చేసి సరే సార్ ఫోన్ తెల్లగా 6 గంటలకి సార్ ఏంటి నాకు ఆల్రెడీ డబ్బులు నేను చేసుకుంటే అర్థం డైలీ పైసలు సార్ మీరు అమలు పని 2 సంవత్సరాలు చేస్తారు, మహానికి 20 సంవత్సరాలు చేస్తారు కాబట్టి తర్వాత మన పిల్లలకి ఏమి ఇస్తారు సార్ వాళ్ళ లైఫ్ ఇది కదా అని చెప్పేసి అనడంతో అయితే ఏం చేసిందంటే నేను ఏం చేసిన అంటే ఒకరోజు మేడం ఊకే ఫోన్ చేసి నాకు మొదలుపెట్టింది. రోజు నాకు టార్చర్ అనిపించింది. ఏంది మేడం ఇంతగానో ఫోన్ చేస్తాను నాకు వెస్టేజ్ గురించి అని చెప్పేసి ఇక మేడం బాధ భరించవలసినాక నా బయట ఇంకో 2 ఫ్రెండ్స్ ఉంటే తీసుకొని కైన్మార్ దాకా పోయేద్దాం రమ్మని చెప్పి పోయినా మేడం. పోతే కైన్మార్లో మేము ఆల్రెడీ పోయేటలకే 3 అయింది, మంత్రి నుంచి పోయేటలకు బస్సులు. మీటింగ్ సగం అయిపోయింది. లాస్ట్ ఒక 1/2 అవర్ 1 అవర్ సెషన్కి అందినాం. అక్కడ విన్నా మేడం నేను ఇక వెస్టేజ్ అంటే దానికి ఏందని చెప్పి మంచిగా ఒక పూలు అమ్ముకునేటైనా ఒక పాలు అమ్ముకునేటైనా మనకంటే ఇంకా తెలియని వాళ్ళు కూడా వెస్టేజ్ లక్షలు కాయమ్మ లక్షలు సంపాదిస్తారు, ఇలా మనం ఎందుకు సంపాదించలేమని చెప్పేసి నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను మేడం. అప్పుడు నా కింద 1-2 ఉండే, కానీ నేను అప్పుడు కైన్మార్ మీటింగ్ వచ్చినాక 1 నెలలో 60 మందిని సృష్టించిన మేడం. 1 నెలలో 60 మంది సృష్టించిన. కాకపోతే ఇంకేంటంటే ఇంకా కూడా ముందుకు పోవాలన్న అవకాశం ఉన్నది మేడం. ఎందుకంటే నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా అనుషం మేడంకు, స్నేహం మేడం, అలాగే భరత్ సార్కు తప్పకుండా మేము ఏదైతే ₹1,00,000 గోల్ పెట్టుకొని చేస్తున్నామో ₹1,00,000 కూడా ఖచ్చితంగా తీసుకొని ఇదే గోవర్కానికి ఇలా బండి మీద వచ్చిన మేడం. ఏదో ఒకరోజు కారు మీద వచ్చి ఖచ్చితంగా నిరూపిస్తానని చెప్తాను మేడం. సూపర్ సార్, నిజంగా వండర్ఫుల్. నిజంగా నేను జాయిన్ చేసినప్పుడు అనుకున్నా కానీ సార్ అసలు నేను ఇన్నిసార్లు ఫోన్ చేస్తాను టార్చర్గా ఫీల్ అవుతాను కావచ్చు. టార్చర్గా ఫీల్ అయినా మంచిగా ఏదో ఒక రోజు సార్ ఖచ్చితంగా అర్థమవుతుంది, సార్ ఖచ్చితంగా వస్తాడు అని నేను నమ్మిన. ఎందుకంటే మనం ఎవరిలో ఏం దాగుందో చెప్పలేం. హనుమంతుని బలం హనుమంతునికి తెలియదట అన్నట్టు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళది అది కాదు, అమలు పని కాదు కదా. వాళ్ళ డాడీ అదే చేసి ఆయన అదే చేసి వాళ్ళ పిల్లలు కూడా అదే చేస్తారు. పెద్దగా ఏముండదు. అది కాదు వాళ్ళ లైఫ్ను చేంజ్ చేయాలి. ఒక్కరి లైఫ్ చేంజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ చేంజ్ అవుతారని నేను నమ్మిన కనుక సార్ని ఖచ్చితంగా ఎప్పటికీ ఫోన్ చేసేదాన్ని. ఇక వాళ్ళు ఏమన్నా అనుకొని వాళ్ళ లైఫ్ చేంజ్ అయితే చాలు, వాళ్ళు నమ్మితే చాలు అని అనుకున్నాను. నిజంగా సార్ కరీంనగర్ మీటింగ్ అటెండ్ అయ్యి వచ్చినాక తన లైఫ్ నిజంగా చేంజ్ అయింది. 1 మంత్లోనే సార్ బ్రాంచ్ కూడా అయ్యిండు. నిజంగా నాకు మంచిగా అనిపించింది. సార్ నేను ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఫోన్ చేయండి, మనం పోదాం, మీరు ఈ నెల బ్రాంచ్ కావాలి అంతే. అదొక్కటే పెట్టిన గోల్ సార్కి. నిజంగా సార్ ఖచ్చితంగా మేడం అన్నారు, బ్రాంచ్ అయ్యిండు. సార్ 10,000 తీసుకున్నారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకెవరైనా టెస్ట్ Very good morning all leaders. Are you excited? Yes. Are you excited? Yes. By the way, myself Vijay, నేను ఒక డిగ్రీ స్టూడెంట్గా ఉండి పార్ట్ టైమ్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ మా సిస్టరే ఇవ్వడం జరిగింది. కరీంనగర్ మీటింగ్కి తీసుకువెళ్ళిన తర్వాత నేను స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోవడం జరిగింది. వడ్డెమ్మ శ్రీనివాస్ సార్ని చూసిన తర్వాత అంటే 0 ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు. అంటే మనము అదే స్టూడెంట్గా నేను ఆలోచించిన, మన బయటికి పోతే జాబుల్లో ఇక్కడ ఒకవేళ జాబ్స్ వచ్చినా కూడా 20,000 30,000, అది కూడా మంత ప్రొఫెషనల్ కోర్స్ తీసుకున్న అప్పటికి. ఇక నేను స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నా. అప్పటి నుండి నేను మన అప్లయన్స్ గ్రేట్ మెంటర్ శ్రీనివాస అండ్ స్వాతి మేడంకి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. తర్వాత నేను డిసిజన్ తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ వాడుకున్నా. మా మమ్మీకి ఇవ్వడం జరిగింది. మా మమ్మీకి సయాటికా ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఉండేది. కిడ్నీ సప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ కూడా 2 మంత్స్లో మాకు తెలిసింది.
వన్ సైడ్ లెగ్ అనేది గుంజేది ఇప్పుడు కొంచెం బాగా అయింది. దాని తర్వాత నేను అన్ని ఎట్లా చేసేది, నేను మెడికల్ స్టూడెంట్ ఇటు చేస్తే మెడికల్గా చదువుతున్నా, దాంతోపాటు ప్రోడక్ట్స్ని మనము వాళ్ళకు రిఫర్ చేయడం వల్ల ఇన్కమ్ కూడా వస్తుందని చెప్పేసి నేను గట్టిగా డిసిజన్ తీసుకొని చేస్తే మరి ఇదే చేయాలనిపించింది సార్ నాకు. నేను స్టూడెంట్గా ఉన్నప్పటికీ నేను ఇప్పుడే డిసిజన్ తీసుకున్నా, ఎందుకంటే నేను ఫ్యూచర్లో మిలియనీర్ కావాలని నేను డిసైడ్ అయ్యాను సార్. అయితే బయట ఆపర్చునిటీస్ లేవు, మనము ఒక మిలియనీర్ కాలేము, మళ్ళీ ఒక మిలియనీర్ అవుతాం, ఏదో ఒకటి చేసి అవ్వచ్చు, కానీ కొందరిని మిలియనీర్స్ని తయారు చేయలేము. అదొక్కటి నేను బాగా నమ్మి ఏంటిది ఏ మిలియనీర్ క్రియేట్స్ ఏ మిలియనీర్ అంటే ఒక మిలియనీర్ ఇంకొక మిలియనీర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి, అందుకే వై అనే రీజన్ అది చాలా క్రియేట్ అయింది. కాబట్టి నేను ఇందులో ఈ ఆపర్చునిటీ తీసుకొని ఇక నాలాంటి ఒక బిజినెస్ మ్యాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఇప్పుడే నేను చిన్న ఏజ్లోనే తీసుకున్నాను. చాలా రైట్ ఏజ్లో రైట్ ప్లాట్ఫామ్లో ఉన్నానని చాలా గర్వంగా అనిపిస్తుంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గ్రేట్ మెంటర్ భరత్ సార్ అండ్ ఆమన్ మేడంకి అండ్ ఆల్ లీడర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వండర్ఫుల్ సార్. అయితే నిజంగా ఇంత చిన్న ఏజ్లో మనం నిజంగా ఈ టైంలో ఏముంటుందండి, అందరికీ స్టూడెంట్గా ఉండి సినిమాలు, షికార్లు, ఫ్రెండ్షిప్, పార్టీలు అని ఇట్లనే ఉంటాయి. సార్ చూడండి ఇంత చిన్న ఏజ్లో వెస్టీజ్ని అర్థం చేసుకొని దీంట్లో నిల్చొని దీంట్లో లైఫ్ ఉంది అని నమ్మి తను స్టడీ చేసుకుంటే పార్ట్ టైంగా చేస్తున్నాడు సార్. నిజంగా హైట్స్ అప్ సార్, విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఆల్ ఫ్రెండ్స్. నిన్న నేను స్టేటస్లో పెట్టాను, మా ఫ్రెండ్ అడిగింది ఏంటి స్టేటస్లో పెట్టావు అనేసి అడిగింది. వెస్టేజ్లో నేను జాయిన్ అయ్యానని చెప్పాను. రమ్య మేడం అప్లై చేసి ఉన్నారు. నా ఫ్రెండ్ అడిగింది ఏంటి అనేసి అడిగితే రేపు మీటింగ్ ఉంది గోవర్కన్లో అని చెప్పాను. చెప్పిన తర్వాత వచ్చింది. ఏ మీటింగో నేను కూడా వింటాను, నేను కూడా జాయిన్ అవుతాను అని చెప్పింది. మాది బెల్లంపల్లి. నా పేరు రమాదేవి. నేను కిరాణా షాప్లో వర్క్ చేస్తాను. నాకు ఒక పాప, మా పాప పేరు మిథున. మా ఫ్రెండ్ తిరియాని రేఖ. బస్సులో పరిచయం అయింది. నేను ఊరు నుంచి వస్తున్నా, మేడం కూడా ఊరు నుంచి వస్తున్నా, హాస్పిటల్ నుంచి వెళ్ళి వస్తుంది. ఎక్కడ మీది అని అడిగితే మాది బెల్లంపల్లి అని చెప్పాను. ఎక్కడికి వెళ్ళారు అని చెప్తే ఇట్లా ఊరికి శ్రీరాంపూర్ వెళ్ళాలని చెప్పాను. చెప్పిన తర్వాత మేడం అంది కదా వెస్టేజ్లో జాయిన్ అవుతారా మేడం అని అడిగిన తర్వాత సరే మేడం నాకు దీని గురించి అంత అవగాహన లేదు మేడం అని చెప్పిన. నేను నీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు ఒకసారి మీటింగ్కి వచ్చావనుకో ఆటోమేటిక్గా నీకు తెలిసిపోతుంది దీని గురించి అనేసి మేడం చెప్పారు. చెప్పిన తర్వాత సరే మేడం అని చెప్పాను, జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు మేడం. నెక్స్ట్ సౌజన్య మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ సౌజన్య. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ సౌజన్య. నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ సుమన్, నేను సింగరేణి ఎంప్లాయీ. రమ్య మేడం మా కొలీగు. మేడం ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ అనేది పరిచయం అయింది. ఎలా అంటే మీకు అందరికీ డైరెక్ట్గా అయితే నాకు ఇండైరెక్ట్గా ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. మేడం ఒకరోజు మా డిపార్ట్మెంట్లో నాకు ఒక ఎక్స్ట్రా స్టాఫ్గా వచ్చారు. సో అప్పుడు మాటల్లో మేడం నెంబర్ తీసుకోవడం జరిగింది. తర్వాత మేడం స్టేటస్ వరుసగా చూసేదాన్ని. నాకు ఇంతవరకు ఈ వెస్టేజ్ అనేది తెలియదు, నేను ఇక్కడ వినలేదు కూడా. సో మేడం ఏంటి మీరు స్టేటస్ పెడుతున్నారని ఒకసారి కాల్ చేసి అడిగితే మేడం ఇది బాగుంటుంది మేడం, డైరెక్ట్ సేల్ ఇండస్ట్రీ మనమైనా చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రోడక్ట్స్ ఇట్లా తీసుకుంటే సిఎన్సి గురించి చెప్పారు. ఓకే మేడం. తర్వాత ఓకే నేను మళ్ళీ వీలు చూసుకొని కలుస్తాను. ఇంకా డ్యూటీ బిజీలో మళ్ళీ రాలేదు. మళ్ళీ వరుసగా స్టేటస్ మళ్ళీ భరత్సార్లా నేను హెయిర్ ఫాల్కి వాడాను. నాకు మంచి గ్రోత్ ఉంది. అన్ని ప్రోడక్ట్స్ నచ్చినాయి. సిఎన్సీలో ఉంటున్నాను సార్. మా కింద కూడా మా ఫ్రెండ్ రమ్మ మేడం అని ఉన్నారు. మేడంకి కూడా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది. అసలు అందరూ ఒక సర్పు అట్లా ఉంటారు కదా మామూలుగా. మేడం డైరెక్ట్ 6200 170 పీవీ చేశారు. జస్ట్ ఒక హోమ్ డెమో ఇనే. థ్యాంక్ యూ మేడం. ఇంకా నెక్స్ట్ టెస్ట్ మీరు ఏమీ కనెక్ట్ అయింది అంతవరకే. మళ్ళీ మీ రికగ్నైజేషన్ అప్పుడు మీరు మాట్లాడచ్చు, టైం ఉంటుంది. జస్ట్ మీరు ఏ ప్రోడక్ట్స్ వాడి వచ్చిళ్ళు.
గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ రమ్యాదేవి. మా అప్లైనర్ వచ్చేసి మానసాదేవి మేడం. మై గ్రేట్ మెంటర్స్ భరత్ సార్ అండ్ నామని మేడం, మధు సార్ అండ్ సమత మేడం. సో నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీని, నర్సింగ్ ఆఫీసర్ వర్క్ చేస్తూ పార్ట్ టైమ్గా వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేయడం జరిగింది. సో నేను ఫస్ట్ వేరే అంటే ఇలా వేస్టేజ్ ఆపర్చునిటీ అనేది వేరే వాళ్ళ దగ్గరకు వస్తే నేను తీసుకున్నాను అనమాట. సో మా దాంట్లో మానసా మేడం తను ఫార్మసిస్టు, వేరే వాళ్ళకి సబ్బు పేస్ట్ ఆయిల్ అనేటివి వాళ్ళు తనకి వేరే వాళ్ళకి ఇవ్వడం చూసి సో నేను ఇదేంటి అని చెప్పి కనుక్కొని నేను ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవన్నీ సో బాగుంటాయి అని చెప్పేసి నేను పర్చేస్ చేసి సో వాడడం జరిగింది. వాడిన తర్వాత ఇందులో మళ్ళీ హెల్త్ పరంగా కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయని తెలుసుకొని మా మామయ్యకి షుగర్ ఉంటుంది, సో తనకి కూడా సప్లిమెంట్స్ వాడిపించాను. ఇప్పుడైతే అసలు షుగర్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు, నార్మల్కి వచ్చింది. తను ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న వ్యక్తి. సో మన ఓన్లీ నీము గ్లూకో హెల్త్ సప్లిమెంట్స్తోని తనకి నార్మల్ మెయింటైన్ అవుతుంది. సో ఇంకా మోకాళ్ళ నొప్పులకైతే చాలామందికి ఇచ్చిన ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా అదేవిధంగా మా మమ్మీకి హార్ట్ ప్రాబ్లం అన్నమాట. సో తనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా యాంజియోగ్రామ్ చేయాలన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను యాంజియోగ్రామ్ కాదు, మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి కదా సార్, ఫుడ్ సప్లిమెంట్స్ అని నేను భరత్ సార్ని సజెషన్ తీసుకొని సో నేను మా మమ్మీకి వాడిపించడం జరిగింది. తను ఒక 90 kgs ఉన్న వ్యక్తి. సో ఇప్పుడు ఒక 67-70 kgsకి అట్లా రావడం జరిగింది. వచ్చి తనకి ఎలాంటి ఇట్లా చేయి గుంజుతుంది, ఊరికే ఇట్లా తిమ్మిరి వస్తుంది అని చెప్పేసి కంప్లైంట్ ఉండే తనది. సో అలాంటి మా మమ్మీకి మంచిగా నయమైంది. ఈ విధంగా ఇంకా పంటి నొప్పులకి, మన ప్రెగ్నెన్సీలకి, కిడ్నీల స్టోన్స్కి, ప్రతి ఒక్క డిసీజ్ కండిషన్కి సో మా దగ్గర ఉన్న సప్లిమెంట్స్ అనేటివి ఎక్సలెంట్ రిజల్ట్గా వర్క్ చేస్తున్నాయి. సో నేను మా హాస్పిటల్లో చేయడంతో పాటు ఎక్స్ట్రాగా నేను ఖచ్చితంగా ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి చాలామందికి రికమెండ్ చేయడం జరుగుతుంది ధైర్యంగా. ఎందుకంటే మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ అనేటివి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఆ ధైర్యంతోనే నేను ప్రతి ఒక్కరికి రికమెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మీరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ వాళ్ళు మెడిసిన్ గురించి చెప్తారు కానీ సప్లిమెంట్స్ గురించి అయితే రిఫర్ చేయరు. అట్లాంటి మేడం వాళ్ళే రిఫర్ చేస్తారు, సప్లిమెంట్స్ వాడండి బాగుంటాయి, మేము వాడుతున్నాం, ఇన్కమ్ తీసుకుంటున్నాం, మీరు కూడా వాడుకోండి, ఇన్కమ్ తీసుకోండి అని చెప్తున్నా. నిజంగా వండర్ఫుల్ రిజల్ట్ మేడం. ఇంకా ఎవరైనా గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ స్నేహ సందీప్. మా అప్లైన్ వచ్చి భరత్ సార్ నామని మేడం. మా సార్ వచ్చి ఆర్ఎఫ్సీలో వర్క్ చేస్తారు, నేనేమో ఫుల్ టైం వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను. అసలు నేను ఎందుకు వచ్చానంటే నాకు ఫస్ట్ ఫేస్ మీద పిగ్మెంటేషన్ బాగా ఉండేది, నల్ల బొంగు తెలుసు కదా. మనం బయటకు వెళ్తే కనీసం ఒక 10 మందిని చూస్తే అందులో 6-7 ఫేస్ మీద నల్ల బొంగు ఉంటుంది కంపల్సరిగా. సేమ్ అదే ప్రాబ్లం నాకు ఉండేది. ఫేస్ ఏమో తెల్లగా, ముఖం మొత్తం మచ్చలు, చెంపల మీద, మీసాల పైన, ముక్కు మీద. ఎవరైనా ఇంటికి వచ్చి చూస్తేనే మనకు ఫస్ట్ దానికే చెప్పేవాళ్ళు, ఏమన్నా పెట్టపోయినాం అమ్మాయి అని, అంతే కదా. కానీ ఏం పెట్టినా పోతుంది. యూట్యూబ్లో చూసి పసుపు అట, నూనెనట, అలోవేరా అన్నట, అసలు పెట్టని ట్రై అయ్యింది ఏం లేదు, కానీ ఎప్పుడు పోలేదు. సేమ్ నా ఫేస్, ఒక నిమిషం, నా ఫేస్ ఇట్లా ఉండేదండి. అందరూ కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, ఇందులో ప్రొడక్ట్స్ నీమ్ సోప్ వాడడం వల్ల, నీమ్ విటమిన్ సి జెల్ వాడడం వల్ల నా ఫేస్ ఇట్లా అయింది. సో అట్లా నాకు చాలా నమ్మకం వచ్చింది, అంటే ప్రొడక్ట్స్ ఎంత బాగున్నాయి, అసలు పోదు అనుకున్న పిగ్మెంటేషనే పోయింది. బయట హాస్పిటల్ పోతే 5-6 వేలు ఖర్చు అవుతుంది. మనం ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్కి పోయి 5-6 వేలు ఖర్చు పెడతాం, కానీ అందం కోసం పెడతామా? పెళ్ళయింది, నా కొడుకున్నాడు, ఎట్లుంటే అట్లయితే అని అంతేగా నేను అనుకున్నా. కాకపోతే ఇందులో సోపు, విటమిన్ సి జెల్ వాడడం వల్ల తగ్గింది. సేమ్ మా అమ్మకు కూడా మోకాల నొప్పులు, చాలా విపరీతమైన పెయిన్స్, అమ్మ మొత్తం బెడ్ సిక్ అయిపోయింది. అలాంటి ఆమె ఇందులో సప్లిమెంట్స్ వాడడం వల్ల మంచిగా అయింది. అలాగే నాకు కూడా బ్లడ్ అనేది చాలా తక్కువ ఉండు, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత అంటే కనీసం నాకు 7, ఒక్కొక్కసారి అయితే 4 కూడా ఉంది. డాక్టరే పరిచయం అయింది, అసలు ఇంత ఉంది, అసలు నువ్వు ఎట్లా బతుకుతున్నామని. అసలు తినమన్నారు ఫుడ్, కానీ అంత పెరగలేదు ఏం. ఎప్పుడు మా బాబును స్కూల్కి పంపగానే నాకు కొంచెం లో బీపీ అయ్యేది, బ్లడ్ లేకపోతే తిప్పినట్టు అవుతుంది. వాడిని పంపించగానే కాసేపు డోర్ లేచి నేను కాసేపు గంట సేపు రెస్ట్ తీసుకునేదాన్ని, తర్వాత వర్క్ చేసుకునేదాన్ని. తర్వాత ఇందులో నేను డెమో వేస్తాం కదా, ఎక్కడ డెమో వేసినా ఐరన్ ట్యాబ్లెట్ మాత్రం కంపల్సరీగా వేసుకుంటా. వేసుకోవడం వల్ల నాకు బ్లడ్ అనేది, మొన్ననే హాస్పిటల్కి వెళ్ళిన రీసెంట్గా 13 గ్రాముల బ్లడ్ ఉంది కదా. సో నాకు తక్కువైంది, వేరే వాళ్ళకి చెప్పాలి కదా. సేమ్ అట్లనే మనకు మార్కండే కాలనీలో శివాలయం గుడిలో అయ్యగారు ఉంటాడు, రాఘవాచారి అని, ఆయన కూడా సేమ్ బ్లడ్ తక్కువ, ఎన్నో సంవత్సరాల నుంచి బయట ట్యాబ్లెట్స్ వాడతాడు, ఏం పెరగలేదు బ్లడ్ అనేది. ఇంకా ఏదో ఒక ఇన్ఫెక్షన్,
అయితే నేను మాటల్లో మాట వచ్చి ఇట్లా చెప్పిన, అయ్యగారు నాకు ఇట్లా బ్లడ్ పెరిగిందంటే అదేందో అమ్మ నాకు కూడా తీసుకురా అని అన్నాడు. ఒక డబ్బా తీసుకొచ్చి ఇచ్చిన. ఆయన 1 month వాడిండు, ఆయనకి 11 grams ఉంది ఇప్పుడు బ్లడ్. అంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే జ్ఞాన పేస్ట్ కూడా చాలా మందికి పిప్పి వంటి సమస్య ఉంటుంది కదా, ఎవరైనా వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటారు పెయిన్ కిల్లర్స్. మా అమ్మకు మా నాన్నకు అదే ప్రాబ్లం, పెయిన్ కిల్లర్ అది నొచ్చిందంటే విపరీతంగా ఉంటుందట. పెయిన్ కిల్లర్స్ అన్నీ వేసుకోవద్దు అంటే నా బాధ నీకేం తెలుసు. ఒక్కొక్కసారి ఇంత వాచేది, వేసుకునేది బాగా వేసుకుంటే కిడ్నీల మీద కూడా పడుతుంది. సో దానికి ఏం సొల్యూషన్ అనేది లేదు. హాస్పిటల్కి పోయినా ఏదో సిమెంట్ నింపుతారట, పన్ను వీక్తారట, కానీ ఏజ్ అనేది బాగా చిన్నదే, మా అమ్మది అంతగానో పెద్దగా ఏం లేదు. మళ్ళీ తలకు ఇదంతా ప్రాబ్లమ్స్ వస్తుంది, తల గుంజినట్టు అవుతుంది. ఫోన్లైన్ వదిలేసింది. ఇందులో జాయిన్ అయ్యి నేను 6 months అవుతుంది కదా, జ్ఞాన పేస్ట్ ఇచ్చిన మా అమ్మకు. అది వాడినప్పటి నుంచి ఒక్కసారి కూడా పంటి సమస్య రాలేదు. ఇప్పటికీ మొన్న నేను వెళ్ళడం అసలు లేట్ అయితే పేస్ట్లు అయిపోయినాయి అని పేస్ట్ కట్ చేసి అలా బ్రష్ పెట్టి తోమిందట. అంటే అంత నమ్మకం. మళ్ళీ ఇప్పుడు నేను కోల్గేట్ తెచ్చి వాడితే నాకు ఇక్కడ మళ్ళీ నొప్పి వస్తుందని. సో అంత మంచి రిజల్ట్ ఉన్నాయి మన దగ్గర. సప్లిమెంట్స్ కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కానీ, అగ్రికల్చర్ కూడా చాలా ఇచ్చాను. ప్రతి ఒక్కరు వాడండి, మీరు రిజల్ట్ తీసుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వండి, ఆదాయం తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నేను మేడం. నిజంగా వండర్ఫుల్ రిజల్ట్ అండి. అందరు ఇప్పుడు విన్నారు కదా, నమ్మకం వచ్చింది అందరికీ. నిజంగా చాలా వండర్ఫుల్ రిజల్ట్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీ అప్లైనర్ దగ్గర కూర్చోండి. ఇప్పుడైతే మీరు టెస్టిమోనియల్ ఉన్నారు, హెల్త్కి ఎట్లుంటుందని అందరు యూసిల్లు కదా. నిజంగా చాలా వండర్ఫుల్ అండి. మనం అంతా చేసేది ఎందుకంటే పైసల కోసమే. అట్లాంటప్పుడు మనం ఎక్కడన్నా పోయి పొద్దున్న దాకా వేసి 200 కోసం అక్కడ తాపత్రయపడు కంటే ఇక్కడ మంచి హాయిగా మన ఇష్టమైన టైంలో పోవచ్చు, ఇష్టమైన టైంలో రావచ్చు. ఇక్కడ మనం అడిగే వాళ్ళు ఉన్నారా, బాస్ ఉన్నారా? ఖచ్చితంగా ఎంప్లాయీస్కి అయితే ఇక బాస్ చెప్పినట్టు వినాలి. ఈ టైంకి రమ్మంటే రావాలి, ఆ టైంకి పోవాలి. లేట్ అయినా ఊకోరు, లీవ్ కావాలన్న ఇయ్యరు. ఇక్కడ మన ఇష్టమైన టైంలో హ్యాపీగా డైలీ 2 hours వేసుకుంటే లక్షలు తీసుకోవచ్చు. ఇక్కడ లక్షలనే మాట్లాడుతాను, 1000 గురించి కూడా మాట్లాడతలేము. ఇక్కడ లక్షలు తీసుకోవచ్చు. మరి ఇది కాకుండా ఏదైనా ఆపర్చునిటీ ఉందా మనకి లక్షలు తీసుకునేది? ఏం లేదు. గదే వంటింట్లో ఉండి అన్నం కూర అండు మళ్ళా, అంతేనా? నిజంగా వండర్ఫుల్ అండి. నెక్స్ట్ మనకి దీని గురించి ఇప్పుడు విన్నాం. మరి బిజినెస్ ఎట్లా చేయాలి? హెల్త్ పరంగా ఓకే, ప్రోడక్ట్స్ ఓకే, అందరికీ మంచి రిజల్ట్ ఉంది. మరి బిజినెస్ ఎట్లా చేయాలి? నిజంగా ఈ బిజినెస్ గురించి చెప్పడానికి గ్రేట్ లీడర్స్ ఇట్లా సార్ వాళ్ళది గోదర్కనే మార్కండేయ కాలనీ. సార్ వాళ్ళకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఓన్గా 4 లారీలు ఉన్నాయి. ఆ లారీలలో డీజిల్కే అవుతాయి 4-5 లక్షలు. అవునా కదా? ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు సార్కి. కానీ ఏంటి అంటే సార్కి డైరెక్ట్ సెల్లింగ్ అన్న. ఇప్పుడు సార్ ఎట్లా అంటే, ఇప్పుడు సారు అక్కడ చేసుకోవచ్చు లారీ బిజినెస్, కానీ సార్కి ఎట్లా అని అంటే ఒక 10 మందికి అవకాశం కల్పించాలి. ఇప్పుడు లారీలో అయితే ఎవరికైనా అవకాశం కల్పించచ్చా? ఎవరికి కల్పించలేము. కానీ ఇక్కడ ఇది వెస్టీజ్ చేస్తే నేను కాక నా ద్వారా 100 మందికి అవకాశం కల్పించచ్చు, ₹1,00,000 ఇప్పించచ్చు అన్న విశ్వాసంతో సారు స్టార్ట్ చేసింది. నిజంగా చాలా వండర్ఫుల్. సారు 1 year అవుతుంది స్టార్ట్ చేసి, ఒక 14 months 2024 January 2nd స్టార్ట్ చేసిండు సార్. సీరియస్గా ఒక 4 monthsలో సార్ క్రౌన్ అయ్యిండు, 1 lakh తీసుకున్నాడు. ఎంత ప్యాషన్గా అంటే ఎక్కడైనా క్రౌన్ కావాలంటే ఖచ్చితంగా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ సారు 4 or 5 monthsలో క్రౌన్ అయ్యిండు, 1 lakh తీసుకున్నాడు. 1 year అయ్యే వరకు యూసీడీ అయ్యిండు, 2 రోజుల ముందే 1 yearకి. అవునా? మనం చూసినాం యూసీడీ అండ్ యూసీడీ 1 yearలో అన్నది ఎక్కడ లేదు, సారే రికార్డు నాకు తెలిసి. అయితే నిజంగా ఈ గోదర్కంలో అయితే ఆ పిన్నే లేదు అసలు. నిజంగా వండర్ఫుల్ అండి. అట్లాంటి గ్రేట్ లీడర్ని మనం ఇన్వైట్ చేయాలంటే మరి ఒక్కరితో అయితే కాదు. నిజంగా సార్ దగ్గర చాలా నాలెడ్జ్ ఉందండి. మనం తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. మనకు కూడా 1 lakh కావాలి కదా, మరి మనకు కూడా లక్షల కోసమే వచ్చినాం. మనకు కూడా 1 lakh కావాలంటే సార్ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఖచ్చితంగా సార్కి 4 months పట్టింది, మనకి 8 months పడుతుంది, అంతే తేడా. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 8 months పడుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ వెల్కమ్ టు ది డయాస్ సార్. ఆమని మేడం అండ్ భరత్ సార్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. మర్చిపోయింది కదా సార్, గుర్తుంది. మీరు అల్లట్టుగా ఉన్నారా, పడుకున్నారా? ఎందుకు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తే నిజంగానే గుడ్ ఆఫ్టర్నూన్ కదా, వీళ్ళు గుడ్ మార్నింగ్ అంటారు అని చెప్పేసి కొత్త వాళ్ళు అనుకున్నది. ఇంకా సో వెస్టీజ్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి.
సో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో మా ఒక నినాదం ఏంటంటే గుడ్ మార్నింగ్ అంటే మోర్ ఎర్నింగ్. సో ఎర్నింగ్ అంటే తెలుసు కదా, మోర్ అంటే తెలుసు కదా ఎక్కువ. సో ఎన్నిసార్లు గుడ్ మార్నింగ్ చెప్తే అన్నిసార్లు అకౌంట్లో డబ్బులు పడతాయని అర్థం. సో చాలా హ్యాపీ ఉంది. గోవర్కన్లో సో ఇంతకుముందు స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తు, జనవరి 2nd రోజు అప్పుడు షాప్ కూడా ఇట్లా లేకుండే. ఆ ప్రోడక్ట్స్ ఇట్లా మీరు వేలతో లెక్క పెట్టచ్చు. ఓ 50-60 ప్రొడక్ట్స్ ఉంటాయి, మీరు వేలతో లెక్క పెట్టచ్చు. సో జనవరి 2nd రోజు నేను ఇక్కడ 100 PV చేసిన, లాస్ట్ ఇయర్ జనవరి 2nd రోజు. సో ఈరోజు చూసుకుంటే నా అంటే 3500 పెట్టి కొన్నా నేను జనవరి 2nd రోజు. ఈ 1 yearలో నేను చేసిన వ్యాపారం ఎంత అంటే వెస్టీజ్ ద్వారా 3,50,00,000. ₹1 పెట్టుబడి లేకుండా నేను 100 PV చేసి, సో 100 PV అంటే సో కొత్త వాళ్ళకంటే ఇక్కడ CNC అనే ఆఫర్ ఉంటుంది. ఆ CNC అనే ఆఫర్ మీరు 100 PV చేస్తే CNCలో ఉంటారు. ఆ CNC అనే ఆఫర్తో రచ్చలేపిన మొత్తం. ఈరోజు నా బిజినెస్ ఒక గోవర్కన్లో మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న టీం ఏదైతే ఉందో నాకున్న మొత్తం టీంలో ఇది జస్ట్ ఒక 5% మాత్రమే. 25 జిల్లాలలో నా టీం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది నా బిజినెస్. సో చూడండి, ఇంట్లో కూర్చొని గోవర్కన్లో ఉంటూ ఎంతమంది అనుష మేడం చెప్పినట్టు సో 1,00,000 కాదండి నా ఇన్కమ్. ఈ 10వ తారీఖు భరత్సార్ ఇన్కమ్ 2,50,000 అనుకుంటే 2 లక్షలే దాని. చూడండి, ఇన్వెస్ట్మెంట్ లేకుండా 100 PV చేసి 4 ముచ్చట్లు చెప్పి ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ అవకాశం చూపించి బిజినెస్లోకి వాళ్ళకి ఇన్వైట్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇప్పించడం ద్వారా ఒక 10,000, 20,000, 50,000, 80,000 ఇప్పించడం ద్వారా ఈరోజు లక్షల ఇన్కమ్ తీసుకుంటాను. చూడండి, అంటే ఇతరులను గెలిపిస్తే మనం ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. ఎక్కడైనా ఉందా? మీకు బిజినెస్ బయట ఏదైనా బిజినెస్ అని మీరు ఆలోచన రాగానే నీతి ఉంటే బయట బిజినెస్ నడవదు. మీరు ఏ బిజినెస్ అన్నా చూడండి, అవునా కాదా? ఖరాబ్ అయినా కానీ అమ్ముతలేరా? టిఫిన్ పోయినా కూడా అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి సోడా అయితే ఇస్తారు, అవునా? మీరు మీల్స్ తిన్నారు పోయినా అన్నంలో సోడా ఉంటుంది. అంటే అక్కడ ఏదో ఒక మోసం చేసి డబ్బులు సంపాదించాలి. కానీ ఈ బిజినెస్లో మీరు ఏమైనా మోసం చేద్దాం అనుకుంటారు అనుకోండి, మీరే వెళ్ళిపోతారు బిజినెస్లోకి వెళ్ళి. సో ఇందులో మోసం అంటే ఏముండదంటే ఇది నీతి నిజాయితీగా ఉండే బిజినెస్ ఇది. ఇక్కడ మీరు ఎంత నీతిగా ఉంటే, ఎంత నిజాయితీగా ఉంటే అంత సక్సెస్. సో నేనైతే ఈ బిజినెస్ అండి సో స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ 14 months అవుతుంది. సో ఇక్కడే గంగానగర్లో మాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఈ బిజినెస్ని పార్ట్ టైం అనే చేస్తాను. సో చేసుడు మాత్రం పార్ట్ టైమే. సో కానీ నాకు ఫుల్ టైం వెస్టీజ్ ఎప్పుడు నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో చాలామందికి తెలుస్తూ ఉంటారు, లీడర్స్ ఉన్నారు. సో అంటే బిజినెస్ మీరు ఏదైనా ఇది పార్ట్ టైం చేసే బిజినెస్, కానీ ఈ బిజినెస్లో మీకు ₹1,00,000 రావాలంటే ఫుల్ టైం మీ మైండ్లో తిరగాలి. తిరుగుతుంది అందరికీ? ఎంత ఫుల్ టైం అంటే నాకు మా మేడంకి మేము నైట్ 1 గంటలకు కూడా నిద్ర పట్టకపోతే ఏదో ఒక సిరీస్ చూస్తూ ఉంటాం యూట్యూబ్ ఓపెన్ చేసి. పిచ్చింగ్ అంతే. ఇంకా చూడండి, ₹2,00,000 అంటే సరే ఎవరైనా సంపాదించేసి గోవర్కన్లో ఉంటూ 2,50,000 అంటే ఏందది? ₹1,00,000 కోసం హైదరాబాద్ పోయి ఉద్యోగం చేయాలి. మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్, 80,000 నుంచి 1,20,000 వాళ్ళ జీతం. వాళ్ళు చేయబడి 10 ఏళ్ళు అవుతుంది, దీన్ని చేయబడి 14 నెలలు అవుతుంది. చూడండి ఎట్లా మాట్లాడాలి. సో ఈ బిజినెస్లో ఏం చేయాలి, ఈ బిజినెస్ ఎట్లా చేయాలి అనేది సో నేను వీళ్ళ టాపిక్లోకి వెళ్ళకుంటూ మా మేడం మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మై సెల్ఫ్ ఆమని భరత్. మేము ఇక్కడే ఉంటాము. మాకు 2 పిల్లలు, అక్షర, ఆశ్రిత. మేము చేయబట్టి ఒక 1 year అవుతుంది. ఒక 1 yearలో ఇంత సక్సెస్ తీసుకున్నామంటే దానికి కారణం ఇందులో పవర్ అంత ఉంది వెస్టేజ్లో. మనం వల్ల విన్నింగ్ టీంలో ఉన్నాం. సిస్టమ్ అనేది బాగుంది. ఏ టీంలో చూసుకున్నా కూడా ఇంత నెట్వర్క్ క్రియేట్ చేయడం కానీ, ఇన్ని డబ్బులు సంపాదించడం కానీ, ఇంత తక్కువ టైంలో ఇన్ని డబ్బులు సంపాదించడం అసలు ఎక్కడ లేదు. ఒక మన విన్నింగ్ టీంలో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు కానీ విన్నింగ్ టీంకి క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే మనం బయట చూసుకుంటే సంవత్సరాలు ఇందులో ఉంటున్నారు, అయినా కూడా వాళ్ళకి ఇన్కమ్ అనేది గ్రోతింగ్ లేదు. ఇక్కడ చూస్తాను కదా 14 నెలలు అవుతుంది అంతే మేము చేయబట్టి. సీరియస్గా 14 నెలలల్లో 2 లక్షల ఇన్కమ్ అండి. 2 లక్షల ప్లస్ వస్తుంది 10వ తారీఖు. అసలు అలాంటి అవకాశం ఉందా ఎక్కడన్నా? మనకు అలాంటి అవకాశం ఎక్కడ లేదు. మేము ఏం చేసినాం, కేవలం ఇంట్లో కావాల్సిన సామాన్లు బయట కిరాణా షాప్లో కాకుండా ఇక్కడ తీసుకోవడం వల్ల మాకు ఫస్ట్ మంత్ ₹274 వచ్చినాయి చెక్. కేవలం ప్రోడక్ట్స్ చేంజ్ చేయడం వల్ల, షాప్ చేంజ్ చేయడం వల్ల. అరే ఇదేదో బాగుంది కదా, ఎన్ని సంవత్సరాలు మనము కిరాణా షాప్లో కొనుక్కుంటే మనకు ₹1 కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది రాలేదు కదా. పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకు ఒక ₹5 బిస్కెట్ కూడా మనకు ఫ్రీ ఇవ్వరు వాళ్ళు ఏడుస్తూ ఉంటే. ఇదేదో బాగుంది కదా, 274 పడ్డాయి కదా, మనం ఎందుకు బిజినెస్గా చేయొద్దు ఇది.
అనేసి సార్ ఫస్ట్ డిసిజన్ తీసుకున్నాడు. ఇది సార్ తీసుకున్నాక 2 months సార్ సీరియస్గా వేసిండు. సీరియస్గా వేసినాక ఏమైంది, టీం అంతా లేడీస్ వచ్చేసిండు. లేడీస్ వస్తే ముందు కదులుతుందా బండి? అస్సలే కదలేదు. భరత్ సార్ కూడా అక్కడనే అయిపోయాడు. గోల్డ్ వరకు సార్ ఒకరే ఒంటరికి వచ్చేసిండు. తర్వాత బండి అనేది కదలట్లేదు, ఎందుకంటే మొత్తం మంది లేడీస్. ఇప్పుడు చూస్తాను కదా, మొత్తం లేడీసే ఉన్నారు. వాళ్ళు స్ట్రెంత్ చూస్తే ఎక్కువ మెజారిటీ మనదే ఉన్నది. నువ్వు ఖచ్చితంగా రావాలనే ఇక అనేసి ఒకరోజు చెప్పిండు సార్ నాకు. సరే చేద్దాంలే, ఇద్దరం కలిసి చేద్దాం. ఎందుకంటే సార్ ఒకటే మాట అన్నారు, నాకు డబ్బుల మీద అయితే ఆశ లేదే, డబ్బుల మీద ఆశ లేదు, అకౌంట్ కూడా నీదే, డబ్బులు కూడా నీకే వస్తాయి, నీ ఇష్టం ఏమన్నా కొనుక్కో నువ్వు. అప్పుడు మనం ఆగుతావా? అసలే ఆగం. లేడీస్కి ఎట్లుంటుంది, డబ్బులు వస్తాయి, ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి, అరే అకౌంటే మన దగ్గర ఉంది కదా అనేసి నాకు అనిపించింది. అరే కొంచెం సపోర్ట్ చేద్దాం సార్ కదా, సపోర్ట్ చేస్తే మనకే డబ్బులు వస్తాయి కదా ఇందులో అనేసి నేను కూడా చేయడం స్టార్ట్ చేసిన. అట్లా బిజినెస్ అనేది 31,000 చెక్ నుంచి స్టార్ట్ చేసినాం మేము సీరియస్గా. ఇప్పుడు 1,44,000 హైయెస్ట్ చెక్ వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు 2 లక్షల చిల్లర కూడా తీసుకుంటాను. అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చేసింది ఏంటంటే డిగ్రీ చేసిన, డిగ్రీ కూడా తెలుగు మీడియం. నేను డిగ్రీ చేసిన తెలుగు మీడియము, నా అకౌంట్లో 2 లక్షలు. ఎంత బాగుంది. ఎందుకంటే డిగ్రీలు పీజీలు బీటెక్లు చేసిన వాళ్ళకు కూడా లక్షల్లో ఇన్కమ్ రావాలంటే 12 hours వర్క్ చేయాలి వాళ్ళు. మేము ఆడుతూ పాడుతూ వర్క్ చేస్తాం ఇక్కడ, ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేస్తాను ఇక్కడ. ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఇస్తాను, ఎవరిని మోసం చేస్తలేము, ఎవరితో డబ్బులు కట్టిపిస్తలేము. కొన్ని కంపెనీస్లలో 20,000 30,000 కట్టాలట ఫస్ట్. మనం ఏం చేస్తాం, కేవలం ఇంట్లో కావాల్సిన సామాన్లే కొనుక్కోండి, మీరు ఎక్కువ కూడా కొనుక్కోకండి, గదే 3,500 కొనుక్కోండి. పేస్ట్ అయితే మనమే వాడాలి కదా, సబ్బు అయితే మనమే వాడాలి కదా, స్నానం చేయకుండా ఉండలేం కదా, ఖచ్చితంగా స్నానం చేయన్నా, పనులు తోముకోన్నా, కరోనా వచ్చినా రాకున్నా కూడా చేయాల్సిన పనులే మనం. కాబట్టి అదేదో బయట కొనుక్కునేది ఇక్కడ కొనుక్కోండి. మీరు మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి, దీంతో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. బయట ఎక్కడ కూడా ఇలాంటి ఆపర్చునిటీ లేదు. 0 ఇన్వెస్ట్మెంట్ తోటి లక్షల ఇన్కమ్ తీసుకోవాలంటే అసలు అలాంటి ఛాన్సే లేదు. ఎక్కడ కానీ మనం బిజినెస్ చేద్దామన్నా 10 లక్షలు 20 లక్షలు లేని మన బిజినెస్ చేయరాదు. బట్టల షాపే కానీ, కిరాణా షాపే కానీ, సూపర్ మార్కెటే కానీ. ఇక్కడ చూడండి, డబ్బులు కట్టేది ఏం లేదు. మనం ఏం చేస్తున్నాం, ఆరోగ్యం ఇస్తాం, ఆరోగ్యం ఇచ్చుకుంటూ ఆదాయం తీసుకుంటాను, ఆటోమేటిక్గా ఆనందం వచ్చేస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి కారణము మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది బాగుంది కాబట్టి ఇంత ఇన్కమ్ అనేది తీసుకుంటాను. ప్రోడక్ట్స్ క్వాలిటీ ఉన్నాయి కదా, క్వాలిటీ లేని ఇలా దమ్ముంది కాబట్టి ఇంత ముందుకెళ్ళింది ఇది, లేకపోతే ఎప్పుడూ అయిపోయేది కంపెనీ అనేది. 20 సంవత్సరాలు నడిచిందంటే కంపెనీలో ప్రోడక్ట్స్ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు రన్ అయింది కంపెనీ. కాబట్టి ఇక ముందు కూడా రన్ అవుతుంది. మళ్ళీ మేము ఎందుకు కనెక్ట్ అయినామంటే, నాకు కూడా ఒక కిడ్నీలో స్టోన్ ఉండేయండి. హెల్త్ పరంగా కూడా నాకు 14 mm ఉన్న స్టోన్ అనేది ఇందులో సప్లిమెంట్స్ వాడిన తర్వాత అది 3 months రిజల్ట్ చూపించుకోవాలి కదా. 3 months వాడినా ఖచ్చితంగా. 3 months వాడినాక ఏమైందంటే 14 mm ఉన్నది, మళ్ళీ స్కానింగ్ తీపిస్తే 6 mm అయింది. అది అంటే న్యాచురల్గా కరిగిపోయింది. అరే ఇదేదో హెల్త్ పరంగా కూడా బాగున్నాయి కదా ప్రోడక్ట్స్, హెల్త్ పరంగా బాగున్నాయి, హోమ్ నీడ్స్ బాగున్నాయి, ఇందులో ఇంకా కూడా ప్యూరిఫైర్స్ ఉంటాయి, అగ్రికల్చర్ బాగుంది, అన్ని ప్రొడక్ట్స్ బాగున్నాయి. ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం జనాలకు తీసుకుపోవాలి అంతే. తీసుకుపోతే మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. సార్కి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే పిచ్చి. ఒక 15 సంవత్సరాల కిందట వేరే నెట్వర్క్ దానిలో సార్ 15 సంవత్సరాలు కష్టపడ్డాడు, అక్కడ డబ్బులు రాలేదు. అదే ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. 2 సంవత్సరాల గ్రోతింగ్ అనే సక్సెస్ అనేది వచ్చేసింది ఇక్కడ. అంటే ఎట్లా అంటే సార్కి ఎప్పుడు చూడు నెట్వర్క్ అంతే మించి ఏముండదు. మొన్న షిరిడీకి వెళ్ళొచ్చినాం, షిరిడీ ట్రైన్ ఎక్కుతాం అనేసరికి DPP ఆఫర్ వచ్చింది. మేము ఇక్కడ లేము లోకల్లా, మా మైండ్ సెట్ అంతా డబల్ పీవీ. ట్రైన్లో మొత్తం 2 hours 2 days జర్నీ ఉన్నదా, 2 days మొత్తం మేము DPP గురించి మాట్లాడుకున్నాం. స్నేహ, నేను, భరత్ సార్ ఒకటే దగ్గర కూర్చున్నాం ట్రైన్లో. ఎవరు ఫోన్ చేద్దాం, ఎవరితోటి ప్యూరిఫైర్లు పెట్టిద్దాం, ఎవరికి DPP గురించి చెప్దాం, ఎవరి పిన్స్ అచీవ్ కావాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. నా స్టాప్ మా మామయ్య అంటున్నాడు, ఎప్పుడు ఇదే నానే, గుడికి పోతాను కూడా ఇదే నానే మీకు అనేసి అన్నారు. మరి ఆ DPP అనేది ఎప్పుడు రాదు మామయ్య, సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఖచ్చితంగా మనం ఫోన్ చేయాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని చాలామంది వచ్చిండ్రు, వాళ్ళకు కూడా చెప్పాలి కదా, మనం చెప్తేనే వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు అనేసి మేము సరే ఏదో చేయరు ఇక మీరే అనేసి అన్న వదిలేసింది మమ్మల్ని. పిల్లల్ని వాళ్ళు చూసుకోవడం, మేమేమో ఫోన్లో మాట్లాడడం నాన్ స్టాప్. 4 days వెళ్ళినా 4 days ఇదే DPP గురించే మాట్లాడడం, వెస్టేజ్ గురించి. అక్కడ గుళ్ళ కూడా లైన్లో అంతా హిందీ, వాళ్ళు ఎవరికైనా చెప్దామంటే హిందీ రాదు మాకు. అంటే అంతా మహారాష్ట్ర సైడ్ కదా, ఎవరు చూడు హిందీ మాట్లాడుతున్నారు. హిందీ నేర్చుకున్న అయిపోండి, మేమిద్దరం గుసగుసలు హిందీ వచ్చిన అయిపో కదా, వాళ్ళకి చెప్దామంటే అయితే టైం అనేది ఎక్కువ ఉంది అక్కడ. మాట్లాడదామంటే హిందీ రాదు మాకు. అంటే ఎప్పుడు ఆలోచన అనేది వెస్టేజ్ అని అట్లా నింపుకున్నాం మనం. ఇప్పుడు లేడీస్కి ఎట్లుంటుంది, ఇప్పుడు అంతా లేడీస్ వచ్చింది కదా. ఇప్పుడు నేను బిఫోర్ వెస్టేజ్ ఒక హౌస్ వైఫ్నే కదా, హౌస్ వైఫ్కి ఎట్లుంటాయండి ఆలోచనలు, ఏం కూర చేయాలి, ఏం వంట చేయాలి, ఎట్లా చేస్తే పిల్లలు తింటారు, అంటే ఎప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటాం.
ఇప్పుడు చూడండి అసలు వాళ్ళు పట్టించుకోలేదు చక్కగా. పిల్లలు వచ్చిండు, స్కూల్ నుంచి వచ్చిండు, తిన్నారు, వాళ్ళని వదిలేసి వచ్చేసినాం. మైండ్ సెట్ అంతా ఇక్కడనే ఉన్నది, మొత్తం మైండ్ అంతా ఎట్లా రికగ్నిషన్ చేయాలి, ఎంతమంది వస్తారు, అదే ఫోన్లు. అంటే మనం ఎట్లా అంటే మొత్తం చేంజ్ అయిపోతాం ఇందులోకి వస్తే. మళ్ళీ మనకు ఆడవాళ్ళకి ఎట్లా అంటే ధైర్యం వస్తుంది ఇలా. నేను బిఫోర్ వెస్టేజ్ ఒక 5-10 మందితో మాట్లాడుంటే నాకు చాలా భయం వేసేది. సార్ తోటి నేను స్టార్టింగ్ వెళ్ళేదాన్ని, నేను ఒక మూలను కూర్చునేదాన్ని, నేను ముందే చెప్పేదాన్ని నన్నైతే అక్కడికి పిలవద్దు, నేనైతే మాట్లాడే వాళ్ళతోటి, నేను డెమో కూడా చేయను అనేసి సార్తో అనేదాన్ని. కానీ మనం ఇందులో వెస్టేజ్లో మనము ట్రావెల్ చేసిన కొద్దీ మనకు భయం పోతుంది. అదే పోయింది కాబట్టి ఇక్కడ నిలబడి మాట్లాడతాను. అంటే అంత పవర్ ఉన్నది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్గా మనము చేయాలంటేనే ఇందులో మాట్లాడితేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. మనం కూడా అందరూ తెలిసిపోతాం. ఇప్పుడు 100 మంది కాదు, ఒక 10,000 మందిలో ఎఫ్ఆర్ఈలో మాట్లాడొచ్చిన అంటే ఎంత ధైర్యం వచ్చింది మనకు వెస్టేజ్ ద్వారా. అసలు ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇంత మంచి రికగ్నిషన్ అనేది రాదు. ఇప్పుడు మనము ఆరోగ్యం కోసం వచ్చినామా, అది బాగా అయిపోయింది. డబ్బుల కోసం వచ్చినా అవి వచ్చేసినాయి. మళ్ళీ మనకు రికగ్నిషన్ అది ఉన్నది. 3 ఉన్నాయి ఇందులో. ఎందుకు పోవాలి ఇలాగెళ్ళి మనం బయటికి? రికగ్నిషన్ అయితే ఇంకా బాగా కనెక్ట్ అయినా నేనైతే. ఎందుకంటే నేను స్టార్ అయినప్పుడు మాకు కరీంనగర్లో సెలబ్రేషన్ చేసిరు. మేము ఇద్దరం నడుస్తూ ఉంటే పూలు చల్లిండ్రు మాకు. అరే ఇదేంటి ఇంత నాకు తెలియదు అప్పటి వరకు, అంత క్లారిటీగా తెలియదు. అరే ఇట్లా ఉంటుందా సెలబ్రేషన్ అంటే అని అప్పుడు అనుకున్నాను నేను. ఉంటే వెస్టేజ్లోనే ఉండాలి, భరోసా ఎటు పోయినా కూడా నేను తోకెంబడే పోవాలి, అట్లయితేనే నాకు ఇక్కడ రికగ్నిషన్ వస్తుంది అనేసి ఒక్కటే అర్థమైంది. అప్పటి నుంచి ఎప్పుడు ఇద్దరం కలిసి వెళ్తాం, నేను డెమోస్ చేస్తే సార్ ప్లాన్ గురించి చెప్తారు. అట్లా షేర్ చేసుకున్నాం కాబట్టి సక్సెస్ అనేది ఇంత తొందరగా వచ్చింది. ఇద్దరం కలిసి సపోర్ట్ చేసుకుంటే సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. దానికి నిదర్శనమే మేము. చూడండి, ఎప్పుడు ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే మనము లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. లేడీస్ ఉంటే సార్ మాట్లాడలేడు, జెంట్స్ ఉంటే నేను మాట్లాడలేను. అదే ఇద్దరం కలిసి వెళ్ళినాం అనుకో, ఇద్దరు ఉంటారు. అట్లా ఇద్దరం కలిసి చేసినాం కాబట్టి ఈ సక్సెస్ అనేది తొందరగా తీసుకున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా న్యూ పిన్స్ వచ్చినాయి మన దగ్గర గోదరకన్లా. ఇప్పుడు మేడం అన్నట్టు బ్రాంజ్, సిల్వర్, యూసీడీ, బ్రాంజ్, సిల్వర్, యూసీడీ అంతే. అరే ఇంకా మధ్యలో పిన్నులని వస్తలేవు అని ఊక అనుకునేది మేము. ఇప్పుడు చూడండి, స్టార్, ఇప్పుడు బ్రాంజ్ ఉన్నారు, సిల్వర్ ఉన్నారు, గోల్డ్ ఉన్నారు, డైమండ్ ఉన్నారు, స్టార్ ఉన్నారు, క్రౌన్ కూడా వస్తారు కూడా ఖచ్చితంగా. యూసీడీ అంటే అన్ని పిన్స్ అనేవి మనం ఊక అనుకుంటా ఉంటే వస్తూ ఉంటాయి. అవి కూడా నేచర్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అది మేము గట్టిగా నమ్ముతాం. మేము ఊక అనుకునేది 1,00,000 రావాలి, 1 ఇయర్లో 1,00,000 రావాలి. గోల్ పెట్టుకొని వర్క్ చేసినాం కదా, 1,00,000 కొట్టి చూపించినాం. అంటే ఎంత బాగుంది. ఇక్కడ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. బిఫోర్ వెస్టేజ్ నార్మల్ మేము ఇంటి వరకే పరిమితమైన వాళ్ళం. ఇప్పుడు మొత్తము ఇండియా మొత్తం తిరిగే ఛాన్సెస్ ఇక్కడ వచ్చేసినాయి. సార్ మొన్న దుబాయ్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చిండు. ఇప్పుడు ట్రిప్పులు అంటే మన అందరికి ఏం గుర్తుకొస్తే వెమ్లవాడ, కొండగట్టు, తిరుపతి, షిరిడి. ఇప్పుడు షిరిడి అన్న అంతే, అంతకుమించి మన ట్రిప్పులు అనేది గుర్తురావు నిత్య జీవితంలో అయితే వేరే వాళ్ళకు. అదే ఇంట్లో ఉన్నట్టయితే మనకు ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఇక్కడ ట్రావెల్ ఫండ్ తోటి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ట్రావెల్ ఫండ్ మనకు డబ్బులు ఇవ్వవు. మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయడానికే అవి వాడుకోవాలి. ఖచ్చితంగా ట్రిప్పే వెళ్ళాలి మనం, వేరేదైతే అస్సలు పోకూడదు. అంటే ఇక్కడ ఎంజాయ్ చేసే ఛాన్స్ కూడా మనకు వచ్చేసింది. ఎంజాయ్ చేస్తున్నాం, డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉన్నది. ఇదే విషయాన్ని 10 మంది షేర్ చేస్తే మన లైఫ్ అనేది ఇక్కడ చేంజ్ అయిపోతుంది. మా లైఫ్ చేంజ్ అయింది, మీ లైఫ్ కూడా చేంజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఓకే, సో ఇప్పుడు అందరూ వెళ్తూనే ఉన్నారు. అరే గుడ్ ఆఫ్టర్నూన్ కదా. సో కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు, ఊటూరు నుంచి వచ్చారు. సో చూడండి, ఎక్కడ ఊటూరు, ఎక్కడ గోదావరి కానీ చూడండి. మన గోరక నుంచి ఇక్కడ నుంచి ఇడికి రమ్మంటేనే 4 రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఒక పోస్టర్ పడంగానే అరే ఏదైనా భరత్ సార్ని చూడాలి, సార్ చెప్పిన మాటలు వినాలి, సార్ దగ్గర ఏదో పవర్ ఉంది, ఆ పవర్ గ్రాస్ప్ చేసుకోవాలని ధర్మవరం నుంచి, ఊటూరు నుంచి వచ్చారు. ఒక్కసారి వాళ్ళ కోసం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ చేయండి. ఓకే అండి. సో మై సెల్ఫ్ భరత్ కుమార్, మాది ప్రాపర్ ఇక్కడే గోదావరికని. సో 4 లారీల ఓనర్ని నేను, లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ని నేను. సో ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు ఇంటి కిరాయిలు ఒక 10-15 వేలు కిరాయిలు వస్తాయి. ఓ 2 ఎకరాల భూమి ఉంది, ఓ 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. బాగుందా? అప్పు చేసి బిజినెస్లోకి రాలేదు, అప్పుల కోసం బిజినెస్లోకి రాలేదు. ఆల్రెడీ బ్యాంకు నిండా ఫుల్ డబ్బులు పెట్టుకొని. ఎందుకంటే ఇప్పుడు నేను లారీ కొన్నా, ఇప్పుడు మీ చేతని లారీ కొనిపించలేను, అవునా కదా? నాకు లారీలో మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ ఇప్పుడు శ్వేత మేడం ఒక 15 లక్షలు ఇవ్వండి మీకు ఒక లారీ ఇప్పిస్తా అంటే శ్వేత మేడం 4 అడుగులు ఇనకపోతుంది. ఒకవేళ లారీ కొన్నా కానీ మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే లారీ ఫీల్ అంతా
డేంజర్ ఫీల్డ్ అది. ఓకే, కానీ వేరేస్ ఇప్పుడు ఈ బిజినెస్లో చూడండి. సో నేను స్టార్ట్ అయినప్పుడు నా ఇన్కమ్ ఇందులో 274 రూపాయలు అన్న ఫస్ట్ మంత్ ఇన్కమ్. ఫస్ట్ మంత్ నేను ఇక్కడ 100 PV చేస్తే నాకు కంపెనీ చేసిన డబ్బులు 274 రూపాయలు. సో 1 year మొత్తం ప్రోడక్ట్స్ వాడుకున్నాం. లాస్ట్ ఇయర్ జనవరిలో బిజినెస్ స్టార్ట్ చేసిన. సో స్టార్ట్ చేసినప్పుడు జనవరి 2023 నా ఇన్కమ్ ఇది. సో మళ్ళీ జనవరి 2024 నా ఇన్కమ్ ఎంత అంటే 31,000 రూపాయలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని రేట్లు పెరిగింది? 100 రేట్లు దగ్గర పెరిగింది, అవునా? సో మళ్ళీ జనవరి 2025కి నా ఇన్కమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయింది తెలుసా? 1,24,000 అయింది. ఎన్ని రేట్లు పెరిగింది? 4 రేట్లు పెరిగింది. ఇప్పుడు జనవరి 2025 నుంచి మార్చి 2025కి ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు. ఈ నెల నా ఇన్కమ్ ఎంత ఉంటుంది తెలుసా? అంటే నేను గ్రేట్ అని చెప్పట్లే, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఏదన్నా జాబ్ చేస్తే మీ ఇన్కమ్ డబుల్ ట్రిపుల్ అవుతుందా? జస్ట్ 3 monthsలో చూడండి నా ఇన్కమ్ ఎంత పెరిగిందో. 1 yearలో చూడండి నా ఇన్కమ్ ఎంత పెరిగిందో. డబ్బులు ఉన్న కాడ పని చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు లేని కాడ పని చేస్తే రోగాలు వస్తాయి, అవునా కాదా? అవునా? నీళ్ళు ఉన్న కాడనే బోర్ వేయాలి. నీళ్ళు లేని కాడ బోర్ వేస్తే ఏమైతే నీళ్ళు వస్తాయి అనుకుంటున్నా, నీళ్ళు కాదు, అది వచ్చే చెమట అది. అందుకే చాలామందికి ఇన్కమ్ అనేది సరిపోదు. మీరు ఉద్యోగం చేసే వాళ్ళని ఏదైనా చూడండి, వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే జనరల్గా ఒక 10,000, 20,000, 30,000 ఉంటుంది. ఒక గుండం తీసుకుంటాం, ఈ గుండంలో ఆలోచిస్తాం. ఇక దీనికి మించి ఏమన్నా ఖర్చు వచ్చి పడ్డది అనుకో మీద, ఏం చేస్తాం మనం? అప్పులు చేస్తాం కదా. ఇప్పుడు ఎట్లా రేట్లు పెరుగుతున్నాయి, అప్పులు చేసి లాస్ట్కి అప్పులు ఇయ్యరు. తర్వాత మనం దేనిపై అయిపోతాం? క్రెడిట్ కార్డుల అయిపోతాం. ఈ క్రెడిట్ కార్డు కూడా మొత్తం సిబిల్ పోతుంది, లోన్లు దెబ్బతింటాయి. లాస్ట్కి ఏమైందంటే మొన్న మా ఫ్రెండ్ ఒకడు 3 లక్షల అప్పుకి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. 3 లక్షల అప్పుకి. వాడికి 1 year బ్యాక్ నేను బిజినెస్ ప్లాన్ చెప్పిన. వాడు అప్పుడు జాయిన్ అయ్యేది ఉంటే నా పక్కన ఉందవా? 2,40,000 ఇంకొంత నా పక్కన ఉందో. నా పక్కన లేడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చూడండి. అవకాశాలు రావు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని రచ్చ చేసి పడేయాలి. సో నేనేం చేసిన అంటే, సో మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. నేను చేసిన పని ఏంటంటే, సో నెట్వర్క్ మార్కెటింగ్ గొప్పదా కాదా? సెల్ఫీ. సో ఓకే, ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? సౌండ్ వినిపించట్లే? అరిస్తే డబ్బులు ఇక్కడ. ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటే అంత ఇన్కమ్. ఎగ్జైట్మెంట్ లేకపోతే ఎగ్జిట్ అయిపోతాం ఈ బిజినెస్లోకి వెళ్ళి. ఓకే, సో ఈ బిజినెస్ని మనం ఏం బిజినెస్ అంటామంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. సో చూడండి నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత గొప్పదంటే, సో మీ అందరికీ తెలుసు జియో, అవునా కదా? జియో రాకముందు మనకి ఏమేమి సిమ్ములు ఉండే? ఎయిర్టెల్, వోడాఫోను, ఐడియా, డొకోమో, యూనినార్ ఉండే. ఎయిర్టెల్ వచ్చినాక ఏం చేసిండు? ఎయిర్టెల్ ఫ్రీ సిమ్లు ఇచ్చింది మొత్తం అందరికి, అవునా కదా? పొట్టు పబ్లిక్ ఏమైంది? ఫ్రీ సిమ్లు ఇచ్చి ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చిండు. గుర్తుందో లేదో మీకు? 3 నెలలు అన్లిమిటెడ్ ఇంటర్నెట్. అప్పుడు నాకు యూనినార్ ఉంటే యూనినార్ తీసేసి నేను జియో తీసుకున్నా. ఏమైంది? మొత్తం ఈరోజు ఈ జియో అనే వ్యక్తి ఏం చేసిండంటే ఆ 5 నెట్వర్క్లని తినేసిండు. ఈరోజు డొకోమో లేదు, యూనినార్ లేదు, వోడాఫోన్ ఉన్నా కానీ చచ్చిపోయింది లేదు, అవునా? ఐడియా లేదు, అవునా? ఇంకేమున్నాయి? టాటా డొకోమో కూడా లేదు. ఎందుకు జియో ఎందుకు ఇటు వచ్చిందంటే ఇక్కడ ఏం కాన్సెప్ట్ ఉంది? ఫ్రీ ఇంటర్నెట్, అంతేనా? ఫ్రీ ఇంటర్నెట్ కాన్సెప్ట్తోని జియో అతను ఆల్రెడీ అప్పటికి నెట్వర్క్ విషయంలో చాలా బిజినెస్లు జరిగినాయి. ఏది? టెలికాం ఇండస్ట్రీలో. ఈయన ఫ్రీ ఇంటర్నెట్ అనే స్లోగన్తో వచ్చి రచ్చ లేపిండు, అవునా కదా? అట్లా ఇప్పుడు ఈరోజు మొత్తం ఎన్ని నెట్వర్క్లు ఉన్నాయి ఇండియా మొత్తంలో? 2. ఒకటి ఎయిర్టెల్, జియో, అంతే 2. సో భరత్ సార్ అనే వ్యక్తి ఏం చేసిందంటే జనవరి 2 రోజు
సో ఇటువంటి అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని 10 సంవత్సరాల నుంచి ఉన్న ఒక మంచి కంపెనీ నా చేతికి రావాలి, ఒక మంచి అంటే మేము అంతకుముందు వేరే ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఉండే 2009 నుంచి 13 వరకు. సో అందులో పని చేసినాం కానీ డబ్బులు రాలే, ఎక్స్పీరియన్స్ పుష్కలంగా వచ్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ వేస్ట్ కావద్దు, ఏదైనా మంచి కంపెనీ వస్తే బాగుంటుంది అనే ప్రాసెస్లో నాకు ఈ వెస్టీజ్ అనే కంపెనీ దొరికిందండి. సో క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే చూడండి, వెస్టీజ్ కంపెనీ జీరో ఇన్వెస్ట్మెంటా? ఓకే, మీ అందరికీ ఇందులో తెలుసు సిఎన్సి అనే ఒక ఆఫర్ ఉంటుంది, అవునా? ఈ సిఎన్సి అనే ఆఫర్ 4 నెలలు మనం కొంటే 5వ నెల 2500 రూపాయల సామాన్లు ఫ్రీ. ఇది ఫ్రీ. ఇక్కడ ఇంటర్నెట్ ఫ్రీ. జనాలకు ఫ్రీగా వచ్చిందంటే ఎగబడతామో ఎగబడదు. కామన్ థింగ్, ఫ్రీ వచ్చిందంటే మనం రచ్చ ఇంకా ఆగము, అవునా? ఈ ఫ్రీ 2500 సామాన్లు వస్తాయని చెప్పేసి భారత్ సార్ ఏం చేసిండు, జనవరి 2 రోజు ఒక సిఎన్సి ఇక్కడ తీసుకొని ఈ వెస్టీజ్ అనే కంపెనీలో నా ఐడి నెంబర్ మీద పొట్టు సిఎన్సీలు చెప్పించినండి. నేను ఎన్ని సిఎన్సీలు చెప్పించిన అంటే నాకు తెలిసి అది రికార్డ్, అది మొత్తం తెలంగాణలో రికార్డు. జాయినింగ్ అయిన డేట్ నుంచి ఇప్పటి వరకు నా టీంలో నేను ఒక్కని సిఎన్సీ వేస్తే ఒకప్పుడు, ఈరోజు 1000 సిఎన్సీలు ఉన్నాయి నా టీంలో, 1000 సిఎన్సీలు. ఇక్కడ ఫ్రీ ఇంటర్నెట్, ఇక్కడ ఫ్రీ ప్రోడక్ట్స్ చేయొచ్చా? అర్థమైతే అనుకో నేను చెప్పింది. ఈ సిఎన్సి అనే ఒక పదాన్ని, ఈ సిఎన్సి అనే జపం చేయండి. నాకు జాయినింగ్ అయిన డేట్ నుంచి 3వ నెల నాకు ఇందులో 50,000 రూపాయలు వచ్చినాయి. 6వ నెల నాకు ఇందులో 1,00,000 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు ఇది దాదాపు 14వ నెల 2,50,000 చెక్ ఉండబోతుంది. ఈ 1 ఇయర్లో నేను తీసుకున్న ఇన్కమ్, 14 నెలల్లో 15 నెలల్లో నేను ఇప్పటి వరకు వెస్టేజ్ ద్వారా తీసుకున్న ఇన్కమ్ 15 లక్షలు. చూడండి, ఈ 1 ఇయర్లో ఇప్పటి వరకు 3,50,00,000 బిజినెస్ చేసినా కదా. దేంతో చేసిన అంటే ఇది ఫ్రీ ఆఫర్. 3,500 కదా, 3,500 చేస్తే సిఎన్సీ కదా. నేను ఎంత చేసినా 3,50,00,000 చేసిన అంటే ఎన్ని సిఎన్సీలు చేసినా గుర్తు చేసుకోండి ఒకసారి. ఆకాశం వద్దు, మీరు కష్టపడాల్సింది ఇక్కడ. కంపెనీ నీతిగా ఉన్నది, నిజాయితీగా ఉన్నది. మీకు ఇందులో జాయిన్ అవ్వడానికి మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డబ్బులు అడుగుతుందా? మీకు 1,00,000 రూపాయలు పెట్టి ఏదైనా కంపెనీలో మీరు జాయిన్ కావాలంటే, ఏదైనా ఉద్యోగం చేయాలంటే మీకు క్వాలిఫికేషన్ అడుగుతుంది, అవునా కదా? డిగ్రీయో, బీటెక్కో, ఎంటెక్కో, ఎంఫార్మో, బీఫార్మో అడుగుతుంది. ఇక్కడ ఏం క్వాలిఫికేషన్ అవసరం లేదు, నువ్వు కష్టపడు. ఆడైనా కష్టపడాలి కదా. ఇక్కడ ఏం కష్టపడకు, నువ్వు కష్టపడు, నీ క్వాలిఫికేషన్ అవసరం లేదు, లక్షలు తీసుకుంటాను. ఒక మేడం ఉంది మా దాంట్లో, మన వెస్టేజ్లో బీబీ మేడం అని, ఒక స్కూల్లో పిల్లలకి ముడ్లు గడిగే అమ్మాయి. ఈరోజు వెస్టేజ్లో 4,20,000 నెల సంపాదన. నా టీంలో ఒక పర్సన్ ఉన్నాడు, ఈమెనేమో అన్పడు, పూర్తిగా అన్పడు. నా టీంలో ఒక సార్ ఉన్నాడు, ఆయన పిహెచ్డి చేసిండు, ఆయన గోల్డ్ మెడలిస్టు, ఆయన ఒక డాక్టరేటు, ఆయన ఒక పిహెచ్డి, ఆయనకి ఒక 16 జర్నల్స్ ఉన్నాయి. ఓకే, సో ఒక 10-15 కాలేజీకి ప్రిన్సిపల్గా పనిచేసిండు. ఆయన జాబులోనే ఆయన ఇన్కమ్ 1,60,000. ఈరోజు ఈ బిజినెస్లో ఈ మంత్ ఆయన ఇన్కమ్ 1,00,000 పైన. చూడండి, ఇద్దరు సమానమేనా? ఈక్వల్ ఆపర్చునిటీ. చదువు లేని వాళ్ళకి వెస్టీజ్ ఈక్వల్, చదువు వచ్చిన వాళ్ళకి వెస్టీజ్ ఈక్వల్. ఓకే, నా టీంలో ఇంకొకరు ఉన్నారు, ఉమెన్స్ చాలామంది ఉన్నారు. ఒక బ్యూటీషియన్ మేడం ఉంది. సో మన మధ్యలోనే రమకృష్ణ మేడం ఉంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలు చాలామంది ఉన్నారు నా టీంలో. రాజేష్ సార్, ఇక్కడ అమరావతి మేడం ఉన్నారు. చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది బ్యూటీషియన్స్ ఉన్నారు. అంటే ఇక్కడ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. మీరు ఏం చేస్తారో సంబంధం లేదు. మీరు ఇక్కడికి వచ్చి సిఎన్సి ఆఫర్లో మీరు ఉంటూ, మీకు తెలిసిన వాళ్ళకి వెస్టేజ్ గురించి ఏం చెప్పాలంటే సిఎన్సి చెప్పాలని. జేఎన్గా అని చెప్తే అవుట్ నేను చెప్తాను, నేను వెస్టేజ్ చేస్తాను, నువ్వు కూడా జేఎన్గా అంటే తెల్లారి ఫోన్ స్విచ్ ఆఫ్, బ్లాక్ లిస్ట్. ఇంకా అవుతానే మీకు నువ్వు జాయిన్గా అని అంటున్నావంటే బ్లాక్ లిస్ట్ అంతే. సో నేనైతే ఇంతవరకు వెస్టీజ్లో ఎవరిని జాయిన్ కమ్మని అడగలేదు. అన్న వెస్టీజ్లో సిఎన్సి అనే ఆఫర్ ఉంటుంది, ఈ ఆఫర్ ద్వారా నేను ఇంత సంపాదించుకున్నా, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక మీటింగ్కి రా, జూమ్ మీటింగ్కి రా అని చెప్పిన. ఇంతే బిజినెస్, ఇంతకు మించి మీరు వేరే వెళ్ళకండి. ఈ చిన్న పనులు చేస్తే మీకు పెద్ద ఫలితాలు వస్తాయి. మాకు జరిగింది అదే.
ఒక్కరిగా స్టార్ట్ అయిన నేను ఈరోజు నా టీం 6,500 మంది ఉన్నారండి. 6,500 మంది. 25 జిల్లాల్లో బిజినెస్ ఉంది. 4 స్టేట్లో నాకు వ్యాపారం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి వెస్టీజ్ ఎంత స్కోప్ ఉందో. మనం ఏం లేదు, ఇక్కడ కంపెనీని పట్టుకొని మీ అప్లయన్స్ చెప్పింది విని జూమ్ మీటింగ్కి వచ్చి నేర్చుకొని ఒక 1 to 2 years ఇందులో కష్టపడితే ఒక్కసారి మీకు ఇక్కడ ₹1,00,000 రావడం మొదలైంది అనుకోండి, ఇక మీరు ఆ 1,00,000 నుంచి కిందికి పోరిగా పైకే పోతారు. ఎందుకంటే మనకు 1,00,000 వస్తే మనం ఫస్ట్ చెప్పినోడు నువ్వు అన్నాడు ఏమవుతుంది, మళ్ళీ వస్తారు. అవునా కదా? నాకు 1,00,000 ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ రోజు వరకు నా చెక్ ఎప్పుడు 1,00,000 దిగలే. డబల్ అయింది చూడండి, 6 నెలల్లో డబల్ అయింది నా చెక్. ఈ డిసెంబర్ వరకు 5 లక్షల గోల్ పెట్టుకొని పనిచేస్తాను. చూడండి వెస్టీజ్ ఎంత గొప్పదో. ఒక్కటే సిద్ధాంతం, సిఎన్సి. దీన్ని ఆ సిఎన్సి ప్లాన్ కూడా అవును, సిఎన్సి ప్లాన్ తెలే తెచ్చిన ఎవరన్నా. సో సిఎన్సి ప్లాన్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇది కలర్ జిరాక్స్ తీసుకోండి, దీన్ని పట్టండి. ఈరోజు మార్నింగ్ కూడా జూమ్లో ఇదే సీడీ చేసిన తెలుగులో ఉంది. ఇది ప్రస్తుతానికి నాకు ఇంగ్లీష్ ఉంది, తెలుగులో ఉంది. దీన్ని గ్రూప్లో కూడా పెట్టిన. ఈ పేజ్ వాల్యూ మీరు ఇప్పుడు జిరాక్స్ తీపిస్తే ₹40 అవుతుందండి అంతే. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ కవర్. నేను ఈ పేజీలో ఉన్నదే చెప్పి నేను ఇప్పటికి 15 లక్షలు సంపాదించిన. నేను బీటెక్ చేసిన 10th క్లాస్ మ్యాథ్స్లో నాకు 100/100, ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో నాకు బైకి ఓకే. ఏ సర్టిఫికేట్ తెలుగులో ఉందండి. ఇది నేను చదువుకున్న సర్టిఫికేట్ల కంటే నాకు చాలా వాల్యూ. ఇది సర్టిఫికేట్లు బీరువాళ్ళే ఉన్నాయి, దాంతో పైసలు వస్తాయి. కానీ ఇది నా బ్యాగులో ఉన్నది లక్షలు వస్తుంది. ఇదే చెప్పండి సీక్రెట్. ఎవరైనా చెప్తారండి 1,00,000 సంపాదించే వాళ్ళు? ఇప్పుడు అంజలి మేడం ఉంది, మీరు కిరాణా షాప్ ఉన్నారు మేడం, మీరు మంచి ఇన్కమ్ తీసుకుంటారు మేడం, మీరు మంచి సంపాదిస్తున్నారు కదా, నేను కిరాణా షాప్ పెట్టుకుంటా మీ వాడలో, మీ కస్టమర్స్ కొంతమంది నాకు ఏమంటే మీరు ఇస్తారా? సీక్రెట్స్ చెప్పరు. అవునా మేడం? మీకు అదేంది బంగాళాదుంప ఎంత రేటుకి వస్తానో మీరు చెప్పరు, పప్పు ఎంత రేటుకి వస్తుందో చెప్పరు, మీరు ఎక్కడ నుంచి తీసుకొస్తానో చెప్పరు, ఎంత రేటుకి తీసుకొస్తానో చెప్పరు. కానీ ఇక్కడ భరత్ సార్ అన్ని సీక్రెట్లు చెప్తాను. అన్ని సీక్రెట్లు. చిన్న పనులు పెద్ద ఫలితాలు ఇస్తాయి. బయట వెస్టీజ్ టీంలకి భరత్ సార్ ఫ్రీడమ్ గ్రూప్ వెస్టీజ్ టీంకి డిఫరెన్స్ ఏంటంటే నేను భిన్నమైన పనులు నేను చేసే పనులే భిన్నంగా చేస్తా. అర్థమవుతుందా? నేను గొప్ప పనులు నేను చేసే పనినే గొప్ప చేస్తా. సిఎన్సి ప్లాన్ అందరికీ తెలుసు, కానీ భరత్ సార్ సిఎన్సి ప్లాన్ చెప్పినంటే ఇంకా అది అవుట్. ఇంకా అర్థమవుతుంది చెప్తాంది. దాన్ని పట్టండి. ఓకే, ఇక్కడ అద్భుతమైన లైఫ్ ఉంది. సో ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే, సో నేను January 2nd రోజు ఇక్కడ ఆర్డర్ పెట్టేటప్పుడు సో అప్పుడు ఎవ్వరు లేకుండా రఘు అన్నతో మాట్లాడుతున్నాను. అన్న రాసి పెట్టుకో, 1 yearలో నేనేంటో చూపిస్తా అని చెప్పేసి అన్నమాట. అంటే నాకు నేను ఎవరు అనేదిలే రాదేలేదు అన్న. నేను ఇదివరకు ఇట్లా ఒక ఎక్స్ నెట్వర్క్లో చేసిన, నేను అదే చూస్తానన్నా. గోరఖాన్ ఒక మంచి లీడర్ లేడు, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి వస్తారు, దుమ్ము లేపుతారు అని చెప్పేసి చూస్తా ఉన్నా. చలో చూద్దాం, నువ్వు ఏ వర్క్ సక్సెస్ ఏదో చూద్దాం అన్నాం. మనం వచ్చినప్పుడు ఈ స్టోర్ అనేది నాకు తెలిసి స్నేహ మేడం వీళ్ళకి తెలుసు ఎంత నార్మల్గా ఉండే స్టోర్ అది. ఇప్పుడు మ్యాక్స్ అయింది, మన దెబ్బకి మ్యాక్స్ అయిపోయింది. దగ్గర అప్పుడు మనం వచ్చినప్పుడు ఈ స్టోర్ టోటల్ టర్న్ ఓవర్ 6 లక్షలు 7 లక్షలు ఉండే నెలకి, ఇప్పుడు 50 లక్షలు అవుతుంది నెలకి. సో ఇంకా హ్యాపీ థింగ్ ఏంటంటే నేను ఒక్కనే గెలవడం కాదు, చాలామందిని గెలిపించుకుంటూ మేము ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినామండి. సో చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ నెల సో చాలా పిన్నులు బ్రేక్ అయినాయి. ఎన్ని పిన్నులు అంటే నా టీంలో బ్రాంజ్లో దగ్గర ఒక 50 మంది ఉన్నారు మొత్తం నా టీం మొత్తంలో. ఫ్రీడమ్ గ్రూప్ విన్నింగ్ ఫ్యామిలీలో మీరు టాప్కి ఒకసారి బూమ్ 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 బూమ్. అవునా? ఓకే. సో చాలా అద్భుతం అండి. సో లాస్ట్ మంత్ మీకు తెలిసి P అనే ఆఫర్ ఉంది. సో వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయని తెలుసండి. సో ఒక్క వాటర్ ప్యూరిఫైర్ ఎంత అండి? ఒక్కసారి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి అందరూ. ఒక్కసారి మీ మొబైల్స్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఫిగర్ చెప్పబోతాను, అందరు షాక్ అవుతారు. ఓకే, 32,000 ఒక్క వాటర్ ప్యూరిఫైర్. లాస్ట్ మంత్ నేను నా టీం వాళ్ళమందరం లాస్ట్ 5 రోజులు 25వ తారీఖు నుంచే కదా, 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు భరత్ సార్ టీంలో ఎన్ని వాటర్ ప్యూరిఫైర్లు సేల్ అయినా తెలుసా?
91 32,600 ఇంటూ 91 కొట్టండి. ఎంత సార్? 29 దగ్గర 30 లక్షల బిజినెస్ చేసిన నేను. వాటర్ ప్యూరిఫైయర్ రేట్ ఎక్కువ అనే వాళ్ళ దగ్గర నుంచి రచ్చ చేసినాం. చూడండి, ఇంట్లో వాడుకునే నీళ్ళతోని వ్యాపారం, ఇంట్లో వాడుకునే సబ్బులతోని వ్యాపారం చేస్తాను. ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఇంట్లో మనం సబ్బులు పేస్టులు మనం బయట కొంటాం కదా, బయట కొంటే ఏమవుతుంది? ఖర్చు అవుతుందా? ఖర్చు అంటాం మనం. ఖర్చుని నేను ఈరోజు ఏం చేసినా ఆదాయంగా మార్చుకున్నా. ₹1,00,000 లక్షలు. ఒకసారి ఆలోచన, మనం పెట్టే ఖర్చునే నేను అందరికీ నువ్వు ఖర్చు చేస్తాను కదా, ఇక్కడ కొనుక్కొని కదా ఆదాయం వస్తుందని చెప్పినాం అంతే. ఇట్లా చెప్పి ఇట్లా మోటివేట్ చేసి ఈ షాప్కి తీసుకొచ్చి ఇక్కడ మీటింగులు పెడితే తండోపతండాలు అసలు మామూలుగా లేదండి. ఇంకా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు చెప్పచ్చు. సో ఎగ్జైటింగ్ థింగ్ అంటే చాలా పిన్స్ బ్రేక్ అయినాయి మన టీంలో. సో వాళ్ళందరినీ ఈరోజు రికగ్నైజ్ చేస్తున్నాం మనం. సో వాళ్ళ ఒక స్టోరీ కూడా మనం వినాలి. ఎందుకంటే సో నేను ఫస్ట్ ఇక్కడ చెప్పినప్పుడు నా కళ్ళల్లో ఫైర్ చూసి, సార్ మీతోని మేము ఖచ్చితంగా ప్రయాణం చేస్తే ఏదో ఒకరోజు మేము కూడా మీలాగా 30,000, 50,000, ₹1,00,000 తీసుకుంటాము, మాకు ఆ నమ్మకం ఉంది. నన్ను నమ్మి నాతో పాటు స్టార్టింగ్లో కొంతమంది అడుగులు వేసారు. సో వాళ్ళందరూ ఈరోజు మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, నాలుగో మెట్టు ఎక్కిర్రు. సో వాళ్ళని ఈరోజు ఒక్కొక్కరిగా మన స్టేజ్ మీద పిలిచి వాళ్ళకి మనం సన్మానం చేయడం జరుగుతుంది. సో ఇందులో బేసిక్ లెవెల్ ఉంటుంది. సో బ్రాంజ్ డైరెక్టర్ అంటాడు. ఓకే, సో ఫస్ట్ ఓల్డ్ బ్రాంజ్ ఎవరైనా ఉన్నట్టు, ఓల్డ్ బ్రాంజ్, కొత్త బ్రాంజ్ వాళ్ళు కాదు, ఇది వరకు బ్రాంజ్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. యా, స్వర్ణ మేడం. సో మేడం, మీ ఫస్ట్ ఇన్కమ్, మీ హయ్యెస్ట్ ఇన్కమ్, మీ ప్రొఫెషను, మీరు ఇప్పటి వరకు వెస్టేజ్ ద్వారా ఎంత డబ్బులు సంపాదించుకున్నారు? మీరు అటేలేండి, మీరు ఇట్రండి మేడం. సోనా మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ అనుషా రాజ్ కుమార్. మై ప్రాపర్ గోదావరి కానీ నేను హౌస్ వైఫ్ని. ఇప్పుడు ఈ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నాను. మా అప్లైనర్ వచ్చేసి స్నేహ మేడం, మై మెంటర్ వచ్చేసి అమ్మని మేడం అండ్ భరత్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. నేను ఫస్ట్ దీంట్లో ఇంట్లోకి కావాల్సినవి వాడుకున్నా. నా ఫస్ట్ చెక్ వచ్చేసి ₹229, మై హైయెస్ట్ చెక్ వచ్చేసి ₹4,500. ఇప్పటి వరకు నేను ఇందులో ఒక 20,000 వరకు తీసుకున్నా. నా గోల్ ఏంటంటే నేను దీని ద్వారా ఒక స్కూటీ పర్చేస్ చేయాలి ఫస్ట్, అది నెక్స్ట్ మంత్లోనే అని ప్లాన్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెస్టేజ్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ స్వర్ణలత శ్రీధర్. మై అప్లైనర్ రాజు సార్ అండ్ రమ్య మేడం. మై గ్రేట్ మెంటర్ భరత్ సార్ అండ్ ఆమని మేడం. నేను వెస్టేజ్లో నాకు నచ్చింది ఏంటంటే పిన్ రిసెగ్రేషన్. ఎట్లా అంటే వాళ్ళు షాల్వాలు కప్పింది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేను చూసిన తర్వాత నాకు కూడా ఒక షాల్వా కప్పించుకోవాలని అనిపించింది. నా ఫస్ట్ చెక్ ₹69, హైయెస్ట్ చెక్ $3,500. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మా అప్లై వచ్చేసి అనుషా రాజ్ కుమార్, స్నేహ మేడం, భరత్ సార్. మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మాకు ఎందుకంటే మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మాది మంతి దగ్గర సూర్యాపల్లె, బాగా అంటే బాగా విలేజ్. మాకు అక్కడ తెలిసింది ఏంటంటే అమలు పని లేకపోతే వ్యవసాయం, అలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఈ స్థాయి తీసుకెళ్ళి సార్. అయితే నేను కూడా ఫస్ట్ అనుకున్నా బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది అనుకున్నా. దాని తర్వాత తెలిసింది మేడం నాకు ప్రతి ఒక్క మీటింగ్ మనం అత్తనే మన భవిష్యత్తు అనేది మారుతాను మేడం. నేను అమలు పని చేస్తున్నాను కానీ నాకు పుట్టబోయే నాకు ఇది పాప బాబు కానీ ఇక మారవాలి సార్, మా జీవితం మొత్తం మారిపోవాలని చెప్పేసి వెస్టేజ్కి వచ్చిన. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ₹270 సార్. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 10,000 సార్. థ్యాంక్ యూ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు సుమా. మై నేమ్ ఈస్ సుమా. మా అప్లైన్ వచ్చేసి అనుషా మేడం, రాజ్ కుమార్ సార్. మా గ్రేట్ మెంటర్ వచ్చేసి భరత్ సార్, ఆమని మేడం అండ్ స్నేహ మేడం. ఫస్ట్ మేము కూడా ఇందులోకి రావడానికి చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే మాకంటూ కొంచెం మేము వ్యవసాయం చేసుకునేది, చిట్టీలు అని అవ్వని మాకు బాగా కొంచెం కష్టం ఉండేది. వద్దని అన్న మా సార్ తోటి, మా సార్ కూడా ఒప్పుకోలేదు. తర్వాత ఫస్ట్ నేను తలనొప్పికి నూనె వాడిన. నేను వారానికి ఒక సీటే ఒడిచేది నాకు. అసలు ఇప్పటికీ 6-7 నెలలు అయితే అది ఒక్క టాబ్లెట్లు కూడా వేసుకోలేదు. అది బాగా నమ్మకం అనిపించింది నాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అనుష మేడం, భరత్ సార్, మేడం. ఇంకొకసారి సార్ 1 minute. నేను వ్యవసాయం చేస్తా కాబట్టి
ఫస్ట్ గ్రాన్యువల్స్ అంటే నేను తెలియదు సార్. గ్రాన్యువల్స్ తీసుకున్నా ఫస్ట్ నేను కూడా అమ్మాలి. మా అనుషం మేడం ఏదో బాధకు వచ్చి అక్కడ అమలు పని చేసే అక్కడికి వచ్చి 20 మందిని కూర్చొని పెట్టి నాకు ఒక్క చేతిలో పెట్టిపోయింది. నేను తీసుకుని వేసిన సార్. యాక్చువల్లీ చెప్పాలంటే మాకు 2 ఎకరాలన్నర పొలం ఉంది. అలా ఎప్పుడు 60 బస్తాలు 55 బస్తాలు అట్లా పడినది. కానీ ఈ గ్రాన్యువల్ చేసిన కానీ 70 బస్తాలు వెళ్ళినాయి సార్, 40 కిలోల బస్తాలు. మంచి రిజల్ట్ ఉండేది. పత్తి కూడా కొట్టినా సార్ 2 ఎకరాలకు 2 ఎకరాలన్నర పత్తి ఎప్పుడు 20 క్వింటాలు 22 క్వింటాలు వెళ్ళేది సార్. ఈసారి గ్రాన్యువల్స్ వేసిన మొత్తం 2 ఎకరాలన్నరకు వేసి మంచిగా చూసుకోవడం ద్వారా 42 క్వింటాలు వెళ్ళింది సార్. పత్తి కూడా అందరూ పరిచయం అయ్యారు. దాన్ని చూసి మా అమ్మాయిలు 27 మంది మొత్తం మంది జాయినింగ్ అయ్యారు సార్. సూపర్ సార్. సో చూడండి, హమాలీ పని చేసుకునే ఒక సారు. సో మంతినిలో సార్ ఏం గోలు పెట్టుకున్నారంటే మంతినిలో సో వెస్టీజ్ ద్వారా ఫస్ట్ కార్ నేనే కొనుక్కుంటా. సో వెస్టీజ్లో మంతినిలో వెస్టీజ్ కార్ తిరగాలి, ఆ కార్ నాదే కావాలని చెప్పేసి సార్ ఊరికే చెప్తూ ఉంటారు. సో చూడండి లైఫ్ చూడండి ఎట్లా ఉందో. అంటే వెస్టీజ్ ఏమి లేని వాళ్ళకి అన్నీ ఇస్తుంది. ఎంతోమంది పేదవాళ్ళని లక్షాధికారి, ఇప్పుడు లక్షలు సంపాదించే వాళ్ళు ఎట్లయినా ఇంకొక లక్షలు సంపాదిస్తారా? డబ్బున్న వాళ్ళు ఇంకో ఏదైనా పని చేసినా డబ్బులు సంపాదించుకుంటారు. కానీ ఒక పేదవాడిని నిజంగా రిచ్ చేసే ఆపర్చునిటీలు ఉన్నాయా బయట? ఏదైనా ఉందంటే అది వెస్టీజేగా. సో అంత గ్రేట్ అండ్ కంపెనీ. సో నెక్స్ట్ లీడర్స్ని చూద్దాం మనం. సో ఓల్డ్ సిల్వర్స్ ఓవర్ లేరు అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు రికగ్నిషన్ స్టార్ట్ అవుతుందండి. సో లాస్ట్ మంత్ బ్రాండ్ న్యూ బ్రాంజ్, ఓకే, బ్రాండ్ న్యూ బ్రాంజ్ డైరెక్టర్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఐ రిక్వెస్ట్ ఆల్ బ్రాండ్ న్యూ బ్రాంజ్ డైరెక్టర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. క్లాప్. సో వాళ్ళ అప్లయన్స్ని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరండి, సో వెస్టీజ్లో జాయిన్ అయినాక ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, ఎప్పుడు బ్రాంచ్ పోవాలా. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నిద్ర పట్టదు అనమాట. మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బ్రాంచ్ పోవాలి, రికగ్నిషన్ తీసుకోవాలని. సో చాలు. సో ఫస్ట్ మేడంకి స్వప్న మేడం ఇవన్నీ ఆ బొకే కూడా ఇవ్వండి. క్లాప్స్ అటు ఒక ఫోటో ఓకే విజయ్ ఎక్కడ ఉంటాం లాస్ట్ నుంచి జూమ్ చేస్తే మంచిగా కొంచెం ఒక స్టెప్ ముందుకి. ఓకే, సో మేడం ఇలా పట్టుకొని మాట్లాడండి. ఇది అది మీరు ఓకే. సో మీ పేరు, మీరు ఏం చేస్తారు, సో మీరు వెస్టీజ్లోకి ఎట్లా వచ్చారు, అసలు మీకు ఎంత పిచ్చిగా బిజినెస్ చేస్తారో చెప్పండి. మై సెల్ఫ్ స్వప్న రాజేందర్ రెడ్డి, మేము ధర్మారం నుంచి వచ్చానండి. మా అప్లైనర్ వచ్చేసి అంజలి మేడం. మాకు స్నేహ మేడం డెమో ఇచ్చి చెప్పారండి. తర్వాత మేము ఫస్ట్ మీటింగ్ వెళ్ళాము కరీంనగర్కి. అక్కడ ఫస్ట్ సార్ బర్త్సర్ ఆవని మేడం యూసిడి ఫస్ట్ వచ్చారు కదా, అప్పుడు వచ్చామండి. వాళ్ళని చూసి మేము కూడా జాయిన్ అయినామండి. తర్వాత అప్పటి నుండి స్టార్ట్ చేసినాం అంతే సార్. మేడం అక్కడ రికగ్నిషన్ చూసి ఇక్కడ రికగ్నిషన్ 1 lakh సార్. ఆన్లైన్లో చేస్తాం. ఓకే, యూఎస్ చేస్తాం. ఆన్లైన్ షాపింగ్ చేస్తాను మేడం అన్ని యూఎస్కి. ఓకే, అక్కడ 40,000 దాకా ఇన్కమ్ తీసుకుంటుంది. మళ్ళీ రెసివ్ చేస్తుంది. అయినా ఇన్కమ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు, అయినా కూడా చేస్తుంది మేడం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లీడర్ అండి. సో మేడం, సో జాయినింగ్ అయిన డేట్ కా నుంచి మేడం దాదాపు ఇప్పటికి ఒక 50-70 హోమ్ మీటింగ్లు చేసి ఉంటుంది. సో పని అంటే ఘోరం, ఇక పని ఘోరం చేస్తుంది మేడం. సో అంత వర్క్ అంత డెడికేటెడ్గా ఇస్తుంది. సో మేడం మాటల్లో విందాం మనం.
గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మా అప్లైనర్ వచ్చేసి స్నేహ మేడం, మా మెంటర్ వచ్చేసి భరత్ సార్, రామణి మేడం. నిజంగా అసలు నేనైతే బయటికి వెళ్ళేదాన్ని కాదు. మా సార్ అయితే స్ట్రెస్ నుంచి చాలా వరకు తేలికవుతుందని పంపించిండ్రు. అసలు నేను చెయ్యగలనా లేదా నాకెవరు తెలియదు అని నేను అనుకున్నా. కానీ ఇందులో భరత్ సార్ నాకు ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు అసలు వెస్టేజ్ గురించి దీని గురించి చెప్పేసరికి నేను కూడా అసలు చాలా ఏంటంటే చెయ్యగలను అనే ఒక హోప్తోని వచ్చిన. ఇప్పుడు మాత్రం నేనైతే అసలు మా సార్కి అయితే నేనైతే కంపల్సరీ చేస్తాను, 1 ఇయర్ ఇందులోనే ఉంటానని చెప్పాను. 1 ఇయర్ కాదు, నేను చాలా ఎప్పటికీ ఇందులోనే వెస్టేజ్లోనే ఉంటాను. ఎందుకంటే ఇందులో ఉన్నా లేకపోయినా మనం ఇంట్లో ప్రొడక్ట్స్ వాడుకుంటాం, ఖచ్చితంగా వాడుకుంటాము. ఎందుకంటే ఆ ప్రొడక్ట్స్ జెన్యూన్ కావని తెలిసినా కానీ మనం వాడుకుంటున్నాం. కానీ వెస్టేజ్లో ఇంత జెన్యూన్గా ఉన్నా కానీ మనం ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ వాడకూడదని ఎవ్వరు అనుకోరు. కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలం మన ప్రొడక్ట్స్లో అంత దమ్ముంది, ఖచ్చితంగా చేయగలం, నాతో అవుతుంది. ఎందుకంటే డబ్బుల పరంగానైతే మా సార్ నన్ను పంపించలేదు, నేను మాత్రం సంపాదిస్తా ఖచ్చితంగా. ఎందుకంటే మా సార్కి చూపిస్తా. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మేడం గురించి చెప్పాలంటే నాకైతే మేడంని చూసి నేనే ఇన్స్పైర్ అవుతా. ఎందుకంటే అంత ఏజ్ ఉన్నా కూడా మేడం ఏదో చెయ్యాలి. డెమోస్ కూడా నేను మొన్న మేడంతో ఒక డెమోకి వెళ్ళా, 3rd ఫ్లోర్ ఎక్కుతుంది, డెమోకి ఇట్టుకొని దిగుతుంది. ఇంత డ్రీమ్ ఉంది ఏంది తినలో అనిపించింది. ఈ మేడం జాయిన్ అప్పటి నుంచి ఇప్పటికి 50-60 డెమోలు చేసింది. ఎప్పుడు కానీ మేడం బయట ఉన్నా ప్రతిరోజు గ్రూప్లో మేడం డెమో మాత్రం కంపల్సరీగా ఫొటోస్ పడతాయి. హోమ్ మీటింగ్స్ అంత ప్యాషన్గా చేస్తుంది. మేడంని చూసి మేమే ఇన్స్పైర్ అవుతున్నాం. అబ్బా శ్వేత మేడం అంతా బాగా చేస్తుంది, మేము కూడా చేయాలని. కంపల్సరీగా నాకు నమ్మకం ఉంది మేడం, మీరు ఇంకా మంచి మంచి పిన్నులు మీరు 1 lakh తీసుకుంటారు. మీ అబ్బాయి MBBS అయ్యేసరికి మా మమ్మీ శాలరీ 1 lakh ప్లస్ అంతా అనుకుంటారు. మేడం స్వప్న మేడం గురించి అండి. స్వప్న మేడం వాళ్ళ ధర్మారం. నేను అంజలి మేడంని కలవడానికి వెళ్ళినప్పుడు నాకు స్వప్న మేడం వచ్చింది. నేను చెప్పగానే వెంటనే ఆధార్ కార్డు ఇచ్చింది, జాయిన్ అయింది. మేడం 100 PV వేయాలంటే ఓకే అన్నది. కరీంనగర్కి పోయిన 10 మందిని తీసుకొచ్చింది, 10 మందితో కొనిపించింది. మొత్తము 100 PV అని వచ్చిందా, ఒక 300+ PV వేసుకున్నది. ఎప్పుడు కానీ తన ఆర్డర్స్ తెచ్చుకుంటుంది, జాయినింగ్స్ తెచ్చుకుంటుంది. మేడం 100 PV చేసేస్తుంది, 300 చేసేస్తుంది, బ్రాంజ్ అనగానే చేసేసింది. ఇది చెప్పగానే అది వేసేస్తుంది. అసలు నేనే షాక్ అవుతున్నా. నేను ఫస్ట్ మేడంని కలుద్దామని ఒక 2-3 ఉంటారు కావచ్చు అని మేడం పోయేసరికి ఇంతమంది ఉన్నారు అక్కడ. అంటే మేడం అంతమందిని తీసుకొచ్చింది. తను చెప్తే వాళ్ళందరూ వింటారు, మంచి ప్రొడక్ట్స్ తీసుకున్నారు, వాళ్ళు కూడా వాడుకున్నారు. వాళ్ళందరూ కూడా మీటింగ్స్ జాయిన్ అవుతారు. ఎందుకంటే మేడం ఇన్కమ్ చూసి చాలా టాలెంట్ ఉంది మేడం, మీరు కూడా కంపల్సరీగా ముందుకెళ్తారు. మీకు అక్కడ 30-40 వేలు వస్తున్నాయి, అది ఇక్కడ మీరు 1 lakh తీసుకుంటారు కంపల్సరీగా. నమ్మకం నాకు ఉంది మేడం. సో నెక్స్ట్ మేడం అండి. సో తన గురించి మీరు ఒక 1 minute మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈరోజు శ్రవంతి మేడం నా అండర్లో బ్రాంజ్ బ్రేక్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో తనకి ఏంటంటే నేను నార్మల్గా నా స్టేటస్ని చూసి వచ్చింది. తను ఎవరు అనంటే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అన్నమాట. సో నా స్టేటస్ని చూసి తను ఏంద్రా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడగడంతోనే అక్క ఇట్లా ఒక బిజినెస్ ఉంది అని అంటే తను అప్పటికే కొంచెం డిసప్పాయింట్గా ఉండే అన్నమాట. తను ఒక నార్మల్గా ఇక్కడ క్యాటరింగ్ పెట్టిండ్రు వాళ్ళు. సో పెట్టిన తర్వాత అక్కడ కొంచెం ఇష్యూస్ వల్ల తను డౌన్ అవ్వడం జరిగింది. సో అదే డిసప్పాయింట్లో ఉంది. నాకు ఇప్పుడు ఏం వద్దురా అని అన్నారు. సో మా ఇంటికి భరత్ సార్ వచ్చినప్పుడు కూడా నేను మీటింగ్కి ఇన్వైట్ చేసిన. వద్దురా నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు హెడేక్ ఉందని చెప్పింది. మళ్ళీ నా స్టేటస్ని చూసి సో నువ్వు ఏదో చేస్తున్నావురా, కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, నాకు కూడా హెడేక్ ఉంది, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగింది. సో అడిగినప్పుడు నేను అక్క మీ ఇంటికి వచ్చి ఒకసారి చెప్తా, ఇది ఫోన్లో చెప్పే బిజినెస్ కాదు అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి సో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాక నెక్స్ట్ వెంటనే జాయిన్ అయింది. సో మళ్ళీ నేను డెమోస్ చూసి నేను ఏ విధంగా అయితే డెమోస్ చూపించినో సో ఆ డెమో కిట్ పట్టుకొని నెక్స్ట్ డే బిజినెస్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అక్క మనం వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, సో మనం వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఈ విధంగా ఆదాయం వస్తుందని తను చెప్పిన తర్వాత నెక్స్ట్ డేనే డెమో కిట్ బట్టి తను స్టార్ట్ చేయడం జరిగింది. సో రైస్ బ్రెయిన్ ఆయిల్ తనకి హెడేక్ ఉండే, సో మైగ్రేన్ హెడేక్ ఉండే, నాకు తగ్గుతుందిరా ఈ విధంగా హెయిర్ ఆయిల్
తన హెల్త్ ప్రాబ్లం కూడా ఫస్ట్ తను వాడి తనకు నయమైన తర్వాతనే వేరే వాళ్ళకి షేర్ చేస్తూ సో తను ఈరోజు బ్రాంజ్ డైరెక్టర్గా మీ అందరి ముందు నిల్చోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. తనకు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. సో ఆ డ్రీమ్స్ని కూడా నేను ఖచ్చితంగా తనకు హెల్ప్ చేస్తూ తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తాను మాటిస్తూ. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మేడం ఒక 2 to 5 minutes. సో మీ యొక్క జర్నీ చెప్పండి. సో 0% నుంచి బ్రాంచ్ వరకు. సో మీరు ఎట్లా కష్టపడ్డారు? గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ శ్రవంతి శ్రీనివాస్. మా ప్లాన్ వచ్చేసి రమ్యకృష్ణ మేడం, గ్రేట్ మేనేజర్ వచ్చేసి భరత్ అండ్ నామని మేడం. నేను ఇందులో బిజినెస్లోకి వచ్చి 1 year అవుతుంది. నేను వచ్చింది డబ్బుల గురించి కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే రికగ్నిషన్ గురించి నేను ఈ బిజినెస్లోకి వచ్చినాను. అదే విషయం రమ్యకు కూడా తెలుసు. ఇందులో ఎంత లేట్ అయినా పర్లేదు రమ్య, నేను ఖచ్చితంగా నీ చేయి వదిలిపెట్టా, నిన్నే నమ్ముకోనున్నా, ఖచ్చితంగా నన్ను నడిపించాలనేసి అనుకున్నా. ఖచ్చితంగా బ్రాంచ్ అయినా. ఇప్పుడు కూడా నేను డబ్బుల గురించి పనిచేస్తలేను. ఇంకా ముందు ఇంకా పిన్నులు వచ్చి రికగ్నిషన్స్ గురించే నేను గోల్ పెట్టుకున్నా. ఖచ్చితంగా ముందుకెళ్తాను. థ్యాంక్ యూ. సార్ ఆల్ బ్రాంచ్ డైరెక్టర్స్ ఒక్కసారి అందరూ ఒక ఫోటో చూద్దాం. షాల్ కూడా మేడం మీరు జరగండి. ఆమెనది సార్ ముగ్గురు పడుతుంది. ఓకే ఓకే మేడం, పర్లేదు. అంజలి మేడం రాలే అప్పటి నుంచి? ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ అండి అందరికీ. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మీ అందరూ ఒక 3 to 4 monthsలో స్టార్ అవ్వాలి, కార్ కొనాలి. ఓకే, ఇందులో స్టార్ అయితే కార్ ఫండ్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. సో నెక్స్ట్ లెవెల్ అండి, సో సిల్వర్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ట్రావెల్ ఫండ్ అనేది వస్తూ ఉంటుంది. సో ట్రావెల్ ఫండ్ ద్వారా నేను లాస్ట్ మంత్ ఈ బిజినెస్ ద్వారా ఫ్రీగా దుబాయ్కి వెళ్ళొచ్చిన. 2 దేశాలు తిరిగిన, 4 ఫ్లైట్లు ఎక్కిన ఈ కంపెనీ ద్వారా ఫ్రీ. బాగుంటుందా లైఫ్? సో మీరు కూడా సో అటువంటి ఫారెన్ ట్రిప్లు ఫ్లైట్లు ఎక్కాలంటే మనం ఇందులో సిల్వర్ అవ్వాలి. సిల్వర్ అయితే ఇక్కడ ట్రావెల్ ఫండ్ వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ బ్రాండ్ న్యూ సిల్వర్స్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. సిల్వర్, ఆల్ బ్రాండ్ న్యూ సిల్వర్స్ అండ్ మన అప్లయన్స్ని కూడా రమ్మని చెప్తున్నా. ఓకే, సో చప్పట్లు ఇంకా బాగా రావాలి. చాలా మేడం మధ్యలో ఎస్. ఓకే, సో మేడం గురించి సో యూట్యూబ్లో నుంచి చూసి వచ్చింది మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్. అంజలి మేడం మా రిలేటివ్, కానీ ఫస్ట్ మాకు మేడం తెలియదు. నేను యూట్యూబ్లో మన వీడియోస్ చూసి వచ్చినాక తన ఆధార్ కార్డు పెట్టినాక తెలిసింది. బద్రి అని ఉందేంది అంటే ఫోన్ చేసినప్పుడు అవును మేము బద్రి వాళ్ళమే అని అన్నది. మేము కూడా బద్రి వాళ్ళమే, మేము చుట్టాలే, కాకపోతే బిజినెస్ చేసినట్టు తెలియదు. అట్లా మేడం మాకు కనెక్ట్ అయిందండి. మేము అప్పుడు ధర్మానం వెళ్ళాము. మేడంకి ఎంత బిజీ అంటే ఒక్క నిమిషం కూడా తనకు తీరిక ఉండదు.
చాయ్ తాగుదామన్న తనకు తీరిక ఉండదు. ఎందుకంటే అంత షాప్ అన్నట్టు కిరాణా షాపు, అల్లం వెల్లుల్లి మొత్తం మసాలా షాప్ ఉంటుంది. తనకి ఏం తీరిక ఉండదు, ఇన్కమ్ కూడా అంత బాగానే ఉంది. అయినా కూడా మేడంకి ఇంకేమైనా చేయాలని పక్కకి షాప్ ఉంది, అటు ఎవ్వరు వెళ్తలేరు, మొత్తం మేడం దగ్గరికి వస్తుండ్రు. మంచి ఇన్కమ్, మంచి ఆ ఊర్లోనే మేడంది మంచి టాప్. ఏమైనా పెళ్ళిళ్ళైనా ఏదైనా కూడా మేడం షాప్లోకి వెళ్తారట. అంత అది ఏమంటారు, టైం లేకున్నా కూడా తను అయినా వేస్టేజ్ చేస్తుంది. అంటే ఇంకేదో చెయ్యాలి, ఇంకేమో డబ్బులు సంపాదించుకోవాలి అని మేడంకు ఉన్నది. కంపల్సరిగా మీరు అచీవ్ అవుతారు మేడం. ఎందుకంటే బయట అదే షాప్లో ఇన్కమ్ వస్తుంది కానీ హెల్త్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. డిస్క్ పెయిన్ కానీ, కాళ్ళ నొప్పులు కానీ కదా, ఇవన్నీ. అదే వెస్టీజ్లో మాత్రం అలాంటివి ఏమి ఉండవు, ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అట్లా డ్రీమ్ పెట్టుకొని మేడం వర్క్ చేస్తుంది. మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ లీడర్స్. మాది ధర్మారం విలేజ్. మా అప్లైన్ నా పేరు అంజలి, మా సార్ పేరు మధు. మా అప్లైన్ వచ్చేసి స్నేహ మేడం, మా గ్రేట్ మెంటర్ ఆమని మేడం అండ్ భరత్ సారు. మాది కిరాణా షాప్ మేడం. దాదాపు మేము కిరాణా షాప్లో అత్తమ్మ వాళ్ళది కిరాణా షాపే, మాది కిరాణా షాపే. మేము కిరాణా షాప్లో పనిచేయబట్టి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది మేడం. అయినా కానీ అందులో ఏం రికగ్నేషన్ అట్లాంటిది ఏం లేకుండా ఈ వేస్టేజ్లో ఒక 4 నెలలనే ఈ రికగ్నేషన్ అనేది ఉన్నది. మంచిగా చాలా సంతోషంగా ఉంది మేడం. సో నెక్స్ట్ ఓకే. సో ఫస్ట్ ఓకే. సో సౌజన్య మేడం గురించి వాళ్ళ అప్లైన్ ఒక 1 to 2 minutes. సో గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు సౌజన్య మేడం తను నా కొలీగ్ అన్నమాట. సో ఇద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీలమి, నర్సింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ పార్ట్ టైమ్గా చేస్తున్నాం ఈ బిజినెస్ అనేది. మేము చాలా హ్యాపీగా చేస్తున్నాము. సో తను నా స్టేటస్ చూడడం, తను ఒకరోజు మేము నార్మల్గా నేను హెల్ప్ కానీ వెళ్ళిన అనమాట తను చేసే వార్డులో. సో వెళ్ళినప్పుడు నెంబర్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నా స్టేటస్ రెగ్యులర్గా చూడడం చూసి, సో ఏదో బిజినెస్ చేస్తున్నావు ఏంటి ఇది అని చెప్పేసి తను ఊరికే అడగడము, కాము ఊరుకోవడం అంతే. నాకు టైం ఇవ్వడం లేదు. సో ఒక 2 to 3 months అట్లనే నా స్టేటస్ చూస్తుంది, అడుగుతుంది, మేడం మీకు టైం ఇస్తా అంటుంది, సైలెంట్గా ఊరుకుంటుంది. సరే తనంతట తాను వచ్చినప్పుడే చెప్దాంలే అని చెప్పేసి నేను ఊరుకున్నా. సో తను ఒకరోజు కాల్ చేసి, మేడం ఇంకా నేను వస్తా ఖచ్చితంగా, నేను వచ్చి మీ దగ్గర ప్లాన్ తీసుకుంటానంటే మా ఇంటికి వచ్చి మరి సో తను బిజినెస్ది ప్లాన్ తీసుకోవడం జరిగింది. సో ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా కొలీగ్లో వచ్చిన ఫస్ట్ లీడర్ అన్నమాట తను. సో తను ఫస్ట్ వెంటనే సిఎన్సి ప్లాన్ విన్న తర్వాత, మేడం ఇంత ఈజీ అయినా సో చేసేద్దాము, చాలా బాగుంది అని చెప్పేసి తను టేకప్ చేసింది. సో డైరెక్ట్ బ్రాంజ్ డైరెక్టర్ కాకుండా డైరెక్ట్ సిల్వర్ పిన్ అచీవ్ అవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరితోని సాధ్యం అవుతుంది. ఒక ఎంప్లాయ్తో కూడా పార్ట్ టైమ్గా బిజినెస్ని టేకప్ చేసి సో మంచి మంచి ప్రమోషన్స్ తీసుకోవచ్చని నిరూపించింది. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ మేడం. Good morning leaders, myself Saujanya Suman, my upline Ramyakrishna madam, my great mentor Bharat sir and Amani madam. Thank you madam and great mentors, thank you sir and thank you madam. Madam ni ఊరికే అడిగాను, ఇది ఇక్కడ దాకా వస్తుందని నేను అనుకోలేదు. కానీ చెప్పారు ఏంటి మేడం ఇవి పెడుతున్నారు అంటే ఇట్లా ఫోన్లో చెప్పారు, టైం ఇవ్వండి అంటే కలుద్దాము అని అంటున్నా. సో కంటిన్యూగా స్టేటస్ చూస్తే లక్షలు కనిపిస్తున్నాయి. ఏంది పిచ్చిలేస్తుంది నాకు, ఎక్కడిది ఇది, ఏంది మేడం 50,000 కోసం ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాం, ఇదే చాలనుకున్నాం కదా అంటే ఇక మేడం నన్ను అడగడం అడగట్లేదు. ఇక ఒకరోజు నేనే ఇట్లా మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి వచ్చినాక స్టేటస్ చూసిన, మళ్ళీ 5 o'clock మొబైల్ స్టేటస్ చూసిన, ఈ భరత్ సార్ ఎవరు, ఈ సార్ ఎవరు, ఎక్కడ ఈ లక్ష్యాలు ఏంది, అసలు ఏంటిది మేడం దీని గురించి తెలుసుకుందాం అనేసి ఇక నేనే ఈవినింగ్ వెళ్ళి తెలుసుకున్నాను. విన్న వెంటనే నాకు నచ్చింది. నాకు కూడా వట్టి జాబు స్ట్రెస్ అవుతాం, ఊరికే హాస్పిటల్ అదొక ఎన్విరాన్మెంట్ మీకు తెలుసు. ఒక 4 రోజులు హాస్పిటల్ ఉంటేనే మీకు ఆ వాతావరణం నచ్చది. సో మాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ అక్కడే కాబట్టి నాకు కూడా పార్ట్ టైం ఇంట్రెస్ట్ ఉంది. సో మేడం చేద్దామనంటే మేడం చెప్పారు, చెప్పిన వెంటనే నేను ఈ ఆపర్చునిటీ అనేది తీసుకోవడం జరిగింది. అంత స్పీడ్ కాకుండా నెమ్మదిగా మా టైంని బట్టి మేము కూడా ఇందులో బిజినెస్ చేయడం
అనేది స్టార్ట్ అయింది. రీసెంట్గా మేము FRU మీటింగ్కి వెళ్ళినాం. బిఫోర్ FRU మీటింగ్ నాకు అసలు పిన్నే లేదు. నాకు మీటింగ్ వెళ్ళాలని ఉంది. అందరూ బ్రాంజులు గోల్డ్లు అన్నీ అంటున్నారు. నేను అయ్యో మేడం నాకు ఏ పిన్ను లేదు అని జోకులు చేసేదాన్ని. స్వర్ణ మేడం, అనుష మేడం, స్నేహ మేడం, మౌనిక మేడం, కవితక్క వీళ్ళందరూ నీకు కూడా వస్తుందిరా పిన్ను అని నన్ను వాళ్ళకి అన్ని పిన్నులు ఉన్నా కూడా నన్ను ఎప్పుడు ఒక పిన్ను లేనిలాగా చూడలేదు. నేను కూడా వాళ్ళతో జోకులు వేసుకుంటున్నాను. ఇప్పుడు బిఫోర్ FRU నో పిన్ను, ఇప్పుడు ఆఫ్టర్ FRU మీటింగ్ తర్వాత నేను సిల్వర్ డైరెక్టర్ అయినా చాలా హ్యాపీగా ఉంది. అక్కడ అడిగారు సార్ వాళ్ళందరికీ, నేను అది వెళ్తుంటే వాళ్ళ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తుంటే ఒక సార్ అడిగిండ్రు ఏ లెవెల్లో ఉన్నారంటే ఏం చెప్పుకుంటాం ఆడ బ్రాంజ్ అని చెప్పుకున్నా ఏదో ఒకటి. చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. నేను కూడా ఇంకా ముందు ఇప్పుడిప్పుడే టీం అవుతుంది. నా కింద కూడా ఒక మేడం, మా సీనియర్ మేడం మానస మేడం బ్రాంజ్ అయ్యారు. మేడం ఈరోజు రాలేదు. ఇంకా మా సీనియర్ మేడం ఇంకొకరు ప్రశాంతి మేడం కూడా మాతోనే ఈరోజు ఈ మీటింగ్కి రావడం జరిగింది. మేడం ఒకసారి నిల్చోండి. థ్యాంక్ యూ మేడం. మీరు సీనియర్లు అని కూడా ఆలోచించకుండా మేడం వాళ్ళు ప్లాన్ ని మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా వస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సైలెంట్గా పెట్టండి మేడం. యా ఓకే. సో చూడండి, అన్ని రకాల ప్రొఫెషన్స్ ఉన్నారు. ఒక కిరాణా షాప్ ఓనరు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓకే, అమెరికాకి ఇక్కడ నుంచి కుకింగ్ చేసి పంపిస్తుంది మేడము. సో చూడండి, సో ఒక హౌస్ వైఫ్, ఒక హమాలి పని చేసుకునే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అన్ని రకాల వృత్తులకి సమానమైన ఆపర్చునిటీ వెస్టీజ్. ఓకే, సో ఇక్కడ కష్టపడితే వెస్టీజ్ ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఏం చేస్తుంటాను ఇట్లా ఇట్లా అంటే మనం ఏం కోరుకుంటే వస్తుంది. అదే మన జాబ్లో ఇట్లా ఇట్లా అంటే ఏమవుతుంది, ఇంకో ఫైల్ పెడతారు మన ముంగట. మస్తు పని చేస్తారు, ఇంకో ఫైల్ పెడతారు. నేను 1 year నుంచి వెస్టీలో ఇట్లా ఇట్లా అన్నాను అంటే వీళ్ళు సిఎన్సి అన్నాను. ఇగో ఇది మా లైఫ్ స్టైల్. సో ఓకే, సో నెక్స్ట్ లెవెల్ చూద్దాము. సో బంగారం అంటాం మనం దీన్ని. ఓకే, గోల్డ్ ఉన్నారా అండి? రైట్, అప్పర్ స్ట్రైక్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ అండి గోల్డ్ లెవెల్. సో చాలా ఫినామినల్ లెవెల్ అండి. సో ఈ ఒక గోల్డ్లో ఒక ఎలువవిలతోని గోల్డ్ వెళ్తే ఒక 50,000 నుంచి 90,000 లక్ష రూపాయల దాకా ఇన్కమ్ తీసుకోవచ్చు ఒక గోల్డ్. సో మేడం మాటల్లో విన్నాము. రిక్వెస్టింగ్ బ్రాండ్ న్యూ గోల్డ్ డైరెక్టర్, ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. సో మేడం, మీ యొక్క కష్టం నాకు తెలుసు. మీరు ఈ పిన్ వెనుక సో మీరు ఎన్ని నిద్రలేని రాత్రులు మీరు గడిపినరు. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు ప్లాన్ చెప్దామా, ఎప్పుడు డెమో చెప్దామా, ఎప్పుడు గోల్డ్ అవుదామా, అసలు ఆసం వర్క్ అండి. సో మీరు ఇంకా ముందుకెళ్ళాలి. సో ఇక్కడ మీ రికగ్నేషన్. ఓకే, సో మేడం గురించి మీరు ఒక 1 minute మేడం గురించి ఒక 1-2 minutes. గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ మౌనిక. కవిత మేడం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే తను చాలా ట్రబుల్స్ ఫేస్ చేసి ఈ లెవెల్కి రీచ్ అయింది. ఆ ట్రబుల్స్ ఏంటి అని చెప్పరాదు, కానీ అది చెప్తా నేను. ఒకనొక టైంలో నేను చెప్తా తను ఎంత ట్రబుల్ ఫేస్ చేసింది అనేది. ఇంకా తను ఈ గోల్డ్ పిన్ తనకి టైం ఎక్స్టెండ్ అయింది కదా. ఎక్స్టెండ్ అవ్వడం అనేది తనకు ఒక వరము. ఆ వరంతో తను ఈ గోల్డ్ అనేది రీచ్ అయింది. ఇంకా ఇలాంటి మంచి వాళ్ళ పిల్లల కోసమే చేస్తుంది ఈమె చేయడం మాత్రం. ఈ బిజినెస్ అనేది పిల్లల కోసం. తనకి ఇన్కమ్ ఎలాంటి ఇబ్బంది లేదు, ఇన్కమ్ పరంగా అన్నీ ఉన్నాయి ఆమెకి. ఇంట్రెస్ట్లకే నడిపిస్తుంది. ఈమెకి ఇంట్రెస్ట్లే ఒక 40,000 వరకు వస్తాయి నెలకి. చూసి ఇట్లా ఉన్నది కానీ ఇంట్రెస్ట్లే ఒక 40,000 వరకు వస్తాయి. కానీ ఆమె ఒక రికగ్నైజేషన్ కోసం పిల్లల కోసమే ఉంటుంది, పిల్లల కోసమే వేసుకుంటుంది. కంగ్రాచులేషన్స్ అక్క, ఇంకా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ వచ్చేసి కవిత, మా సార్ పేరు వచ్చేసి రాజు. మా సార్ ఒక సింగరేన్ ఎంప్లాయ్. నాకు 2 పిల్లలు, పాప 5th క్లాసు, బాబు 2nd క్లాసు.
మా అప్లైన్ వచ్చేసి మౌనిక మేడం అండ్ రమ్య మేడం. మై గ్రేట్ మెంటర్స్ వచ్చి భరత్ సార్ అండ్ ఆమన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక మేడానికి, రమ్య మేడానికి. ఎందుకంటే నన్ను ఇంత మంచి ఆపర్చునిటీలో ఇంత మంచి ఫ్యామిలీలో నన్ను జాయిన్ చేసినందుకు వాళ్ళకు మాత్రం నేను ఎప్పుడు రుణపడి ఉంటా. బిఫోర్ నేను వెస్టేజ్ ఏంటిదంటే ఓన్లీ ఒక హౌస్ వైఫ్ని మాత్రమే, ఇంటి నుండి బయటికి కాలు అడుగు పెట్టలేదు. అదే నా ప్రపంచం అనుకున్న. మెంటల్ స్ట్రెస్ ఘోరంగా ఉండేది నాకు, అంటే హెల్త్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఘోరంగా ఫేస్ చేసిన నేను. నాకు రమ్య మేడం, మౌనిక మేడం మా అంబర్పేటకి వచ్చి వాళ్ళు ప్లాన్ ఎక్స్ప్లెనేషన్కి మా సార్ ఇంప్రెస్ అయ్యి నన్ను ఇందులో జాయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా మా సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ లేని మనం బయటికి వెళ్ళలేం. మా సార్ సపోర్ట్ ఉంటేనే కదా మనం బయటికి వెళ్ళేది. ఇప్పుడు నా పిల్లల్ని చూసుకుంటూ నన్ను బయటికి పంపిస్తున్నానంటే మా సార్ గ్రేట్ అసలు. ఎందుకంటే నాకు ఇంట్లో చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఇప్పుడు నేను బయటికి ప్లాన్ చెప్పడానికి వెళ్ళాలన్నా మా సార్ నా పిల్లల్ని చూసుకుంటేనే నేను వాళ్ళకి వంట చేసి బయటకు వచ్చి, ఇప్పుడు కూడా నేను మా పిల్లలకి తినిపించి బయటికి వెళ్ళి మా సార్కి అప్పేసి వచ్చేసిన. సార్ది డ్యూటీ టైము, వాళ్ళు వచ్చేసరికి ఉంటారు. అట్లా చేసుకుంటున్నా. మా సార్కి అయితే ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నేను ఇది అసలు గోల్డ్ నాకు రావడానికి నిజంగా నాకు దేవుడిచ్చిన వరమే. ఎందుకంటే నాకు డబుల్ పీవీ ఆఫర్ అనేది ఆ రోజుకి లాస్ట్ నాకు ఏం చేయాలనో అర్థమైతలేదు, నిద్ర పట్టట్లేదు. 11:30 రాక అసలు పిచ్చి దానిలెక్క ఫోన్లు చేస్తున్నా. అసలు ఎవరిని చేయాలి, నా ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం అయిపోయింది. ఎవరికి చేసినా కానీ ఇప్పుడు వద్దు, రెస్పాన్స్ అసలు సరిగ్గా లేదు. కానీ లాస్ట్ మినిట్లో మౌనిక మేడం, రమ్య మేడం మెసేజ్ చేసిరు, మౌనిక మేడం ఫోన్ చేసిరు, అక్క నీకోసమే టైం ఎక్స్చేంజ్ అయింది, నీకు ఇది లక్, ఖచ్చితంగా నిరూపించుకోవాలంటే కంపల్సరీగా నేను 2 డేస్లో ఖచ్చితంగా నేను చూపిస్తాను. సార్ కూడా మాట చేసిన. థ్యాంక్ యూ సార్. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 255 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 10,708 రూపీస్. ఓకే మేడం, సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పిన్ చూద్దామా? ఓకే, స్టారు కారు. సో ఇందులో సో అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి బ్రాండ్స్ కావాలని ఉంటుంది. ఇక బ్రాండ్స్ అయిన వాళ్ళకి ఏదైనా పిన్ను పిచ్చి పట్టుకుంటే అది స్టార్ పిన్. స్టార్ కావాలి, కారు కొనాలి. ఇది ఒక్కటే ఉంటుందండి. సో చాలా పెద్ద పిన్ ఇది. స్టార్ పిన్ అనేది చాలా పెద్ద పిన్ను. ఇక్కడ నుంచి అంటే వాళ్ళ టీం మై నెట్వర్క్ సైజ్ చూస్తే వేలల్లో ఉంటారు. సో వీళ్ళకి ఒక 20,000, 30,000, 40,000, 50,000 పైన ఇన్కమ్ ఉంటుంది బిజినెస్లో. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ ఇన్కమ్ అనేది వెళ్ళిపోతుంటుంది. 20,000, 50,000కి వెళ్ళిపోతుంది, 1,00,000కి వెళ్ళిపోతుంది. సో చూద్దాం వాళ్ళని. ఓకే, సో నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటే వాళ్ళని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ గోవర్కన్ CEO మొత్తం నడిపేది వాళ్ళిద్దరే. ముందు నేనే ఉంటా కానీ ఇక వాళ్ళే ఎన్నుకుంటూ మొత్తం నడిపిస్తాడు. వెనుకనే ఉంటే ముందు వాళ్ళు ఉంటారు. ఓకే, సో చూద్దాం వాళ్ళని. సో ఐ రిక్వెస్ట్ ఆల్ బ్రాండ్ న్యూ స్టార్స్, ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. ఫస్ట్ స్నేక్. ఓకే, స్నేహ గురించి నేను ఒక 1 minute మాట్లాడతాను. సో గోవర్కన్లో సో భరత్ సార్ తర్వాత వెస్టీజ్ అంటే పిచ్చి ఎవరికైనా ఉందంటే అది స్నేహకే. అంత పిచ్చి. నేను ఎంత పిచ్చోనంటే బండి మీద కూరగాయలకి నేను మా మిస్సెస్ వెళ్ళినప్పుడు మా మేడం ఇక ఎక్కిందో లేదో నేను చూడని వెళ్ళిపోతాను. ఇంకా ఎక్కింది కావచ్చు అనుకుంటా. సో నేనే అంటే కాలికి రక్తం వెళ్తానా కూడా కాలికి అంటే వెస్టీజ్ మయల్నే ఉంది. మనకి దెబ్బ తగ్గింది, రక్తం వెళ్తాను, అరే ఆవిడ స్టార్ కావాలి ఫస్ట్ అని చెప్పేసి అంత పిచ్చి అండి. సో మాకు మొన్న షిరిడీకి వెళ్ళినాం. సో ఆఫర్ వచ్చింది, బావా నేను మళ్ళీ గోవర్కన్లో ట్రైన్ దిగి కారుగా అడుగుపెట్టే లోపల నేను స్టార్ అవుతా, రాసి పెట్టుకో బావా అన్నది. సో ఆ 3 రోజులు ఫిజికల్గా లేకపోయినా కానీ మెంటల్గా ఫోన్లో మొత్తం కూడా రచ్చ చేసి పెట్టింది మేడము. సో నిజంగా వర్త్ఫుల్ క్యాండిడేట్ ఈ స్టార్కి. సో తను స్టార్కే కాదు, ఖచ్చితంగా క్రౌన్ విత్ 1 lakh కొట్టబోతుంది ఇంకొక 3 monthsలో 100% ఇది. సో స్నేహ గురించి మా మిస్సెస్
యా స్నేహ గురించి చెప్పాలంటే అసలు భరత్ సార్ డూప్లికేట్ అంటే స్నేహ మేడమే. ఒక పేరు ఒకటే వేరు చెప్తున్నా కదా. ఆలోచనలు కానీ ప్రతి ఒక్కటి పనిలో కానీ యాస్టీజ్ భరత్ సార్కి యాస్టీజ్ ఉంటుంది మా స్నేహ మేడం. అంటే అంటారు కదా ఒక నీడ అన్నట్టు, నీడలాగా కనిపిస్తుంది మనకు. ఎందుకంటే చెప్తున్నా కదా, ఇప్పుడు మొన్న రీసెంట్గానే షాప్కి వస్తున్నాం ఇద్దరం కలిసి, ఇక్కడ డివైడర్ దగ్గర కాలుకు దెబ్బ తాకింది, రక్తం పోతుంది. చిన్నోడు ముందు నిలబడాడు తన కొడుకు, అమ్మని రక్తం వస్తుందని చెప్తున్నాడు. తను చూసుకోవట్లేదు తను. అంటే నేను పీవీ ఎక్కియాలని వచ్చేసింది. స్టార్ కొట్టాలని అంటే అంత పిచ్చే వర్క్ చేస్తుంది. చిన్న బాబు 2 years బాబుని స్కూల్ వేసేసి బయటికి ప్లాన్స్ చెప్పడానికి వెళ్ళేది. అసలు ఎవరైనా వెళ్తారా? వెస్టేజ్ కోసమే 2 years బాబుని ఎవరు స్కూల్లో తీసుకోరు. అయినా కూడా పట్టబట్టి స్కూల్ వేసినాం. నేను ప్లాన్ చెప్పాలి, నా కొడుకు ఇంటి దగ్గర ఉంటే ఎవరు చూసుకోరు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, నేను మనం తీసుకుపోవాలంటే చాలా కష్టం అవుతుంది. స్కూల్ అయితే పొద్దున పోతే సాయంత్రం వస్తాడు, ఆ లోపు నేను ఏదో ఒకటి డెమో వేసుకొని ఇంటికి రావచ్చు అనేసి తను డిసైడ్ చేసింది అప్పుడే. అంటే నా కొడుకు పెద్ద అయ్యే వరకు మంచి లైఫ్ అనేది నేను ఇవ్వాలి, నా డ్రీమ్స్ అనేవి నాకు ఇక్కడ అయిపోవద్దు, ఈ హౌస్ వైఫ్గా నేను ఉండొద్దు, నేను ఒక మంచి పొజిషన్లోకి పోవాలి, నా డ్రీమ్స్ చాలా ఉన్నాయి అక్క అనేసి ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అక్క నేను మంచి కార్ తీసుకోవాలి, నేనే డ్రైవ్ చేయాలి, నేనే పోవాలి, నా కొడుకుని తీసుకొని నేనే డ్రైవ్ చేసుకుంటూ పోవాలి అంటే అంత పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి తనకి. ఆ డ్రీమ్స్ అనేవి ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయని తనకు అర్థమైంది. అది కూడా కేవలం ఒక 2 నెలల్లోనే తనకు అర్థమైపోయింది మొత్తం. నేను అసలు వెస్టేజ్ లేకపోతే నేను లేనక్క, నేను చచ్చే వరకు కూడా వెస్టేజ్ చేస్తూ ఉంటుంది. అంటే అంత స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకుంది. తన హస్బెండ్ సపోర్టు ఉంది, చాలా తక్కువ ఉంది, అయినా కూడా తను ముందుకెళ్ళగలుగుతుంది. ఇప్పుడు స్టార్ అప్పుడు రాలేదు కదా సారు, క్రౌన్ అప్పుడు ఖచ్చితంగా వస్తాడు. ఓకే స్నేహ మాట్లాడు. యా గుడ్ మార్నింగ్ లీడర్స్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ మై అప్లయన్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి రికగ్నిషన్ తీసుకోవాలి, నన్ను నేను ఊహించుకోదానని చాలా డ్రీమ్స్ ఉండేవి నాకు చిన్నప్పటి నుంచి. ఏదన్నా సాధించాలి. చిన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు మనం ఏమందాం, సార్ అడిగితే నేను కలెక్టర్ అవుతా, నేను డాక్టర్ అవుతా, నేను లాయర్ అవుతా, అంతే కదా. అప్పుడు మనకేం తెలియదు కాబట్టి కంపల్సరీగా చెప్పేవాళ్ళం అవన్నీ. కాకపోతే నాకు డ్రీమ్స్ అనేది మధ్యలో ఆగిపోయినాయి. ఎడ్యుకేషన్ కూడా నాకు డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది. మళ్ళీ తెలుగు మీడియము, మాదొక పల్లెటూరు బతుకపల్లి, అక్కడ ఒక షాప్ కూడా ఉన్నది, కాలేజ్ ఉన్నది, ఏముండదు. స్కూల్ కూడా 7th దాకానే ప్రైవేట్ స్కూలు, తర్వాత 10th దాకా గౌడ్ స్కూలు, తర్వాత ఇంటర్కి వెళ్ళాలని జగిత్యాల వెళ్ళాలి. ఆటోలు ఉన్నాయి, ఒక్కటే బస్సు. పొద్దున పోయినామంటే మళ్ళీ రాత్రి ఎప్పుడో ఉంటుంది అది. అలా బస్సు నిండి ఇట్లా ఆడతారు మొత్తం, ఒక కాలు దొరకడే మనకు అలా అదృష్టం. అంత ఇబ్బంది ఉండేది అన్నయ్య అటు సైడు. మరి కరీంనగర్లో చదువుదామంటే చాలా డబ్బులు కావాలి కదా, ఒక 50,000 దాకా కావాలి. మా నాన్న వచ్చి కిరాణా షాపు, మా అమ్మనేమో జైత్యాల సైడ్ మొత్తం బీడీలు చేస్తారు, బీడీ వర్కరు. మిడిల్ క్లాస్ అన్నట్టు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటుంది లోపల, మనకేమనిపిస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళు మనం అన్నీ ఉన్నాయి అనుకుంటాం, కానీ ఇంట్లో ఏమున్నదో ఏం లేదో మనకే తెలుసు. బయటికి మాత్రం మంచిగా కనిపిస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం, ఇన్కమ్ పరంగా ఓకే అన్నట్టు చూపించుకుంటాం కదా, కానీ లోపల ఏమున్నదో లేదో మనకే తెలుసు. సో అలాంటి సిచ్యువేషన్ నుండి నేను ఇట్లాంటి రికగ్నిషన్ ఎంతమందికి కావాలి కాబట్టి అందరు ఇక్కడ నిలబడాలి. అది ముందుంది ఖచ్చితంగా 2-3 నెలల్లో ఖచ్చితంగా అవి చూపించాలి అందరు. ఓకే లీడర్స్, అట్లా ఉండేది చాలా డ్రీమ్స్, ఇట్లుండేది నా డ్రీమ్స్ అనేటి, ఇట్లుండాలి అంటే నాకు ఒకటి అనిపించింది. నిజంగానే కదా, మనం ఏం దలుచుకుంటే ఊకే మనం ఏం ఆలోచించుకుంటే యూనివర్స్ మనకు సహాయం చేస్తుంది. ఈ రోజు కాకపోతే రేపన్నా అవి నెరవేరుతాయి. రోజు డ్రీమ్ చేసేదాన్ని, ఇట్లుండాలి, ఇలా ఉండాలి, లైఫ్ ఇలా ఉండాలి, ఇది కాదు అని. సో మంచి సంబంధం వచ్చింది, నాకు పెళ్ళి కుదిరింది, మాకు మంచి 3 అంతస్తు బిల్డింగు, మంచి రెంట్లు, ఆ 15,000 మాకే వస్తాయి. సాధ్యం ఇన్కమ్ పరంగా అంతా ఓకే. మా సార్ కూడా మంచి జాబ్ ఉన్నది, తనకు ఒక 35 వస్తుంది. మా మామయ్య, మా అత్తమ్మ, మా అక్కయ్య, బావగారు, మేమంతా జాయింట్ ఫ్యామిలీ. ఇన్కమ్ పరంగా ఎలాంటి లోటు లేదు. మా సార్ అనే ఏ డ్రెస్ అయినా కొనిస్తాడు. కాకపోతే అంత బాగానే ఉంది, కానీ రికగ్నిషన్ లేదు. ఇంట్లో వంటిల్లో అయిపోయిన మొత్తం ఇదే, ఇల్లు ఉడ్చుకోవడం, బోలు తోముకోవడం, పిల్లాన్ని చూసుకోవడం, భర్తని చూసుకోవడం అనిపించింది. చాలా డ్రీమ్స్ కలలు కన్నా కదా, మరి ఇట్లానే ఆగిపోతే ఎట్లా కదా. బయట ఏదైనా జాబ్ చూద్దాం అనుకున్న, జాబ్కి వెళ్ళాలనుకున్న ఒక 10-15 ఇస్తారు, అంతేనా. ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ అయినా కూడా ఒక 1 lakh వస్తుంది కావచ్చు. నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలి.
ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇంట్లో మా అప్లైన్ భరత్ సార్ ఉన్నాడు, ఇంట్లోనే గోదావరికంలో ఫ్యామిలీతో ఉండి 1 lakh తీసుకుంటాడు, 2 lakhs తీసుకుంటారు. అదే ఈ వెస్టీజ్లో ఉంటే ఇవన్నీ సాధ్యం అవుతాయి అని కంపల్సరీగా డిసిషన్ తీసుకున్నా. నేను చేస్తే వెస్టీజే చేస్తాను ఫిక్స్ అయినా. మా సార్కి ఫస్ట్ వద్దన్నాడు,